నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఈరోజు కూడా తండ్రి బైబిల్ స్టడీలో నీ తోడును మా పట్ల ఉంచండి. వినబడుతున్న ప్రతి మాట ప్రభువా తండ్రి నీ మాటగా నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరు స్వీకరించడానికి నీ కృపను అనుగ్రహించండి నాయన తండ్రి. ఓపెన్గా నాయన తండ్రి న్యాయమును అన్యాయమును మాట్లాడుతుండగా నాయన తండ్రి అందరము న్యాయపక్షానే ఉండడానికి తండ్రి మంచి మనసును ప్రసాదించమని ప్రాధేయపడుతూ క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. ఈరోజు ముందుగానే మీ అందరికీ చెప్పినట్లుగా ఈ వారమంతా మనం బైబిల్ స్టడీ మనం చేయబోతా ఉన్నాం. ఈ బైబిల్ స్టడీలో భాగంగా మానవ జాతులు ఏవైతే ఉన్నాయో, జనాంగాలుగా పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనము కొన్ని విషయాలు ప్రతిరోజు ఒక్కొక్క జాతిని మనం తీసుకొని గొప్ప గొప్ప జాతులుగా పిలువబడిన అవి నేడెందుకు చరిత్ర లేనివిగా మిగిలిపోయాయి, ఎందుకు ఏ తప్పిదాల వల్ల ఏ పాపాల వల్ల అవి ఆ స్థితికి దిగజారిపోవాల్సి వచ్చిందో మనం వింటా ఉన్నాం. వాటి గురించి మనము స్టడీ చేస్తున్నది ఏదో మనము జ్ఞానం పెంచుకోవడానికైతే కాదు, లేదా మనకు కూడా బైబిల్ మీద పట్టుంది అని చెప్పడానికి కూడా కాదు. కేవలం ఒకే ఒక్క ఆశ ఏంటి అనంటే అంతరించిపోయిన తెగల్లో మనం ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి? అంతరించిపోయిన వారు ఎందుకు అంతరించిపోయారో కారణాలు తెలుసుకొని ఆ కారణాలు మనలో లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కదా దేవుడు బైబిల్లో అనేకమైన విషయాలను రాయించాడు. మనందరికీ తెలుసు, రోమీలకు రాసిన పత్రికలో దేవుడు అన్నాడు, పూర్వమందు జరిగిన వాటిని ప్రస్తుతమందున్న మనము ఏం చేయాలంట, ఏం చేయడానికి రాయించాడంటే దేవుడు బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం. నిన్నటి దినాన ఈ బైబిల్ స్టడీలో భాగంగా దేని గురించి మనం స్టడీ చేసాం చెప్పండి గట్టిగా. ఎవరి గురించి స్టడీ చేశాం? ఎదోమీయులు. ఎదోమీయులు అంటే ఎవరి సంతతి? ఏశావు సంతతి. ఎదోము అంటే అర్థం ఏంటి? ఇంతకీ వారు చేసిన తప్పేంటి? పగ పెంచుకున్నారు, సహోదరుల పట్ల ప్రేమను చూపించలేదు. మందిరము కూలిపోతుంటే వీరు మాత్రం దాన్ని చూసి ఆనందించారు, అపహాస్యం చేశారు. సో ఈ కారణాలు మనలో లేకుండా చూసుకుందాం. అయితే ఈరోజు మనమందరము మోయాబీయుల గురించి మనం స్టడీ చేయబోతున్నాం. ఎవరి గురించి? మోయాబీయుల గురించి మనం స్టడీ చేయబోతున్నాం. కనుక ఈ మోయాబీయులు ఎవరు, వీరి చరిత్ర ఏంటి, చరిత్రలో వీరికున్న ఔన్నత్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకొనబోయే ముందుగా 2 వచనాలు నేను మీకు బైబిల్లో చూపించిన తర్వాత నేను వారి గురించి నేను మాట్లాడతాను. ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేయండి. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనంలోని వాక్య భాగాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దామా? ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచింది. ఎవరిని బలపరిచాడంట? ఎగ్లోనును బలపరిచాడు. ఈ ఎగ్లోను ఏ దేశానికి రాజంట? మోయాబు దేశానికి రాజంట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నిన్నటి దినాలు కూడా మనం ఏం చూసాం? ఫస్ట్ ఎదోమీల యొక్క ఔన్నత్యాన్ని చూసి తర్వాత వాళ్ళ డౌన్ఫాల్ని మనం చూసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హై స్టాండర్డ్స్ మనం మాట్లాడాం. తర్వాత వారి డౌన్ఫాల్ ఏ కాజెస్ని బట్టి, ఏ ఆబ్జెక్టివ్స్ని బట్టి వారు పడిపోవాల్సి వచ్చిందో ఆ కారణాలు, ఆ రీజన్స్ అంతా మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా వీళ్ళ ఔన్నత్యం ఏంటి చెప్పనా? ఇజ్రాయేలీలు ఈ సీన్లో అప్పటికి న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతున్నాం అంటే గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటి చెప్పనా? ఇజ్రాయేలీలు ఆల్రెడీ ఓన్ బ్యాక్ యార్డ్లో ఉన్నారు. అంటే ఒక రకంగా మీకు చెప్పాలి అంటే, స్పోర్ట్స్ భాషలో చెప్పాలంటే, ఇండియాకి వచ్చి ఇండియా పిచ్చెస్ మీద ఇండియా టీంను ఓడగొట్టడం చాలా కష్టం అంటారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఎవరైనా సరే ఇండియాకు వచ్చి ఇండియాలో ఆడుతూ ఇండియాని ఓడించడం పెద్ద సవాల్తో కూడిన విషయం. ఎందుకు చెప్పనా? ఇండియాలో పిచ్చెస్ వీళ్ళకి బాగా అలవాటు ఉంటాయి. ఇండియాలో క్రౌడ్ ఎవరికి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది? వీళ్ళకి సపోర్ట్, మన వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇండియా గడ్డ మీదకి వచ్చి, అంటే మన గడ్డ మీదకి వచ్చి మన వాళ్ళని ఓడించడం పెద్ద సాహసంతో కూడిన విషయమే. ద సేమ్ వే ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియా గడ్డ మీదకి వెళ్ళి
అందుకే ఎప్పుడో గాబా అనే ఒక టెస్ట్ మ్యాచ్లో ఒక్కసారి గెలిచినందుకు మన వాళ్ళు, అంటే అది కూడా చరిత్ర సృష్టించింది, ఒకే ఒక్కసారి మన వాళ్ళు గెలిచినందుకు ఎంత గొప్పగా మాట్లాడతారు చెప్పనా? ఎందుకు ఒక్కసారి గెలిచినందుకు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్కసారి గెలిచినందుకు ఎందుకు ఇంత చరిత్ర ప్రకారంగా ఇంత హిస్టారికల్ ఈవెంట్గా మాట్లాడుతున్నట్టు? దానికి కారణం, ఒకరి అడ్డాలోకి వెళ్ళి వాళ్ళని గెలవడం అనేది మామూలు విషయం కాదు. అర్థమవుతుందా? ఒకరి అడ్డాలోకి వెళ్ళి వారిని గెలవడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు న్యాయాధిపతుల టైంలో ఇజ్రాయేలీలు వాళ్ళ అడ్డాలో ఉన్నారు. యెహోషువ టైంలోనే మొత్తం ఏమైపోయింది, భూభాగం అంతటిని ఏం చేస్తాడు యెహోషువ? పంచేసి లాస్ట్లో ఒక మాట చెప్తాడు, ఏమని? నేనును నా ఇంటి వారును, చెప్పండి, యెహోవాను సేవిస్తామని చెప్పారు. అలా చెప్పి ఆయన కన్ను మూసిన తర్వాత వీళ్ళందరూ వీళ్ళ అడ్డాలో ఉన్నప్పుడు ఇజ్రాయేలు అడ్డాలోనికి వెళ్ళి ఇజ్రాయేలును ఓడించి ఇజ్రాయేలు మీద ఎన్ని సంవత్సరాల ఆధిపత్యం చేశారంట? 18 సంవత్సరాల ఆధిపత్యం చేశారంటే మోయాబీయులు మామూలులా కాదు. ఇజ్రాయేలీల అడ్డాలోనికి, అంటే సెటిల్ అయిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఓన్ పిచ్చి మీద వాళ్ళని ఓడించడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ 18 సంవత్సరాలు వారిని ఏలారంటే మామూలు విషయం కాదు. ఇంతటి ఔన్నత్యం కలిగిన మోయాబు చివరి పరిస్థితి, వారి చివరి పరిస్థితి గురించి దేవుడు చెబుతూ, వారి ఎండ్ టైమ్స్ గురించి దేవుడు చెబుతూ, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2 వచనాలు చూపిస్తానన్నాను. అందులో మొదటిది జడ్జెస్ అయితే రెండవది సామ్స్. కీర్తనల గ్రంథము 60వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 60వ కీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం. 8వ వచనం, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను నా పల్లెము ఎదోము మీద నా చెప్పు విసిరివేసేదను. ఎదోము పరిస్థితి ఏంటో గత రాత్రి మనం ధ్యానించాం. కానీ ఈరోజు దేవుడు మోయాబు గురించి అంటున్న మాటని చెప్పండి. ఇజ్రాయేలీల అడ్డాలో ఇజ్రాయేలును ఓడించి 18 సంవత్సరాలు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించిన ఒక జనాంగము గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, ఇది నా కాళ్ళు కడుగుకున్న నా పల్లెంతో సమానం. అంటే పురుగుతో సమానం, పెంటతో సమానం, దాన్ని అలా చేసేస్తా అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అంత హై స్టాండర్డ్స్లో ఉన్న ఈ మోయాబీలు ఎందుకు దేవుని ద్వారా ఇంత చండాలమైన పేరును తెచ్చుకొని, ఎందుకు ఇంత చెత్త పేరును, ఇంత చెత్త సాక్ష్యాన్ని ఎందుకు పొందారు? అసలు వీరు చేసిన తప్పిదం ఏంటి? వీరిని చూసి సంఘం నేర్చుకోవాల్సిన విషయాలేంటి? వీరి చరిత్రను ఆధారం చేసుకొని సంఘము కానీ క్రైస్తవ విశ్వాస జీవితం కానీ దూరం ఉంచాల్సిన తప్పిదాలేంటి? దూరపరచుకోవలసిన పాపపు పట్టికేంటి? ఈరోజు అదే మనం చూడబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం విందాం. ఇంతకీ మోయాబ్ అంటే ఏంటి, అది ఎక్కడుంది, ఆ ప్రాంతం గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పిన తర్వాత వర్తమానంలోనికి నేను వెళ్ళిపోతాను. వాక్య ధ్యానాలతో మనం బైబిల్ స్టడీ మనం చేద్దాం. మోయాబు అనేది ఒక గొప్ప రాజ్యము. ఆ రాజ్యానికి రాజధాని దీబోను. మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని ప్రస్తుతం ఎలా అయితే అంటున్నారో, మోయాబు దేశానికి రాజధాని దీబోను. ఇది 60 మైళ్ళ పొడవుతో 30 మైళ్ళ వెడల్పుతో ఒక చిన్న దేశముగా ఇది పిలువబడుతుంది. దీని సౌత్లో ఎదోము దేశం, నిన్న మనం మాట్లాడుకున్న ఎదోమీలు వీరికి దక్షిణాన ఉంటారు. అరేబియా ఎడారి ఈ దేశానికి తూర్పునుంటుంది. తర్వాత మృత సముద్రం ఈ దేశానికి పశ్చిమాన ఉంటుంది. ఇప్పుడు ఇండియాను ఒక మ్యాప్ తీసుకుంటే ఇండియాకి సౌత్లో ఏ ఓషన్ ఉంది చెప్పండి, పిల్లలు చెప్పాలరా, మీరు చదువుకోకపోతే ఇంకా వేస్ట్ అసలు. మీరు చెప్పండి, మ్యాప్ చెప్పండి, మ్యాప్, ఇండియా మ్యాప్ మీకు తెలుసు కదా. ఇండియా మ్యాప్లో కింద ఏది ఉంటుంది, ఏ ఓషన్ ఉంటుంది? ఇండియన్ ఓషన్ ఉంటుంది. రైట్ సైడ్లో ఏ ఓషన్ ఉంటుంది? మనం వైజాగ్ కానీ కాకినాడ కానీ ఇవన్నీ వెళ్తూ ఉంటే మనకు కనబడే ఆ బ్లూ సీ ఏంటిది? బే ఆఫ్ బెంగాల్, చెన్నై, ఇదంతా మనకు కనబడేది ఏ సముద్రం? బే ఆఫ్ బెంగాల్. ఇటు ముంబై కానీ గోవా కానీ అటు వెళ్తే మనకి తగిలేది ఏ సముద్రం? అరేబియన్ సముద్రం కదా. ఇంక ఈ రాకపోతే మీరు వేస్ట్. ఇక బైబిల్ తెలియక, బుక్కులు తెలియక చదవాలి, బాగా చదవాలి. అలా ఇండియాకి ఎలా అయితే సరిహద్దులు ఉన్నాయో ఈ మోయాబు దేశానికి సరిహద్దులు సౌత్లో ఎదోము దేశం ఉండగా, ఈస్ట్లో అరేబియా ఎడారి ఉండగా, వెస్ట్లో డెడ్ సీ ఉంది. అయితే ఈ మోయాబు ప్రాంతం ఎంత మంచి కల్టివేటివ్ ఏరియా అంటే మంచి పంటలు పండే ఏరియా మోయాబు దేశం. మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుడు ఏ దేశాన్నైతే పదే బైబిల్లో మోసే టైంలో అంటాడు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం అని ఏ దేశాన్ని మాటిమాటికి నొక్కి చెప్పాడో ఆ దేశంలో కరువు వచ్చింది, కానీ మోయాబులో మాత్రం రాలేదు.
ఎలా చెప్పగలరు మీరంటే, ఇదే న్యాయాధిపతుల టైంలో మనందరికీ తెలుసు ఈ దేశాల్లో కరువు వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ మోయాబు దేశానికి వెళ్ళింది. ఎవరి ఫ్యామిలీ అది చెప్పండి? ఎవరి ఫ్యామిలీ అది? నయోమి వాళ్ళ కుటుంబం ఈ కనాను దేశం లేదా ఈ వాగ్దాన భూమిలో కరువు వచ్చింది. ఈ కరువును తప్పించుకోవడానికి వారు ఏ దేశానికి వెళ్ళారు చెప్పండి? అంటే ఈ దేశంలో కరువు వచ్చినా కానీ మోయాబులో మాత్రం కరువు రాలేదు. అంత గొప్ప కల్టివేటెడ్ ఏరియా ఆ మోయాబు దేశము, అంత గొప్ప కల్టివేషన్ జరుగుతున్న ఏరియాగా మనకు అర్థమవుతుంది. అది మాత్రమే కాదు కానీ వీరు పశు సంపద కూడా చాలా ఎక్కువగా కలిగిన వారు. వీరు ట్యాక్స్ ఎలా కట్టేవాళ్ళు చూద్దాం ఒక్కసారి. బైబిల్లో వీరి పశు సంపద గురించి దేవుడిచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం బైబిల్లో చూద్దాం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. వీరి పశు సంపద గురించి మనకు అర్థమైపోతుంది. 3వ అధ్యాయము 4వ వచనం. మోయాబు రాజైన మేష, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మోయాబు రాజైన మేష. ఈ రాజు పేరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గల వాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజునకు ఏం చేసేవాడంట? పన్నుగా ఇచ్చేవాడంట. అంటే 1,00,000 గొర్రెలు ఇవన్నీ పన్నుగా ఇస్తున్నాడంటే దీనికంటే ఎక్కువ ఉన్నట్టే కదా. ఇప్పుడు నేను 10 లక్షలు ట్యాక్స్ కట్టానంటే నా శాలరీ 10 లక్షల కంటే ఎక్కువ తక్కువ చెప్పండి? అంటే 1,00,000 గొర్రెలు, ఈ గొర్రె పిల్లలు, తర్వాత బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్ళు ఇవన్నీ పన్నుగా ఇస్తున్నాడంటే ఈ పశు సంపద కూడా చాలా ఎక్కువ. కేవలము ఈ ఏమంటారంటే పొలాలు ఇవి మాత్రమే కాకుండా పశు సంపద కూడా చాలా ఎక్కువ. అండ్ ఇంకా చెప్పాలంటే కాశ్మీర్కి యాపిల్స్ ఎలా ఫేమసో, నల్గొండలో బత్తాయిలు చాలా ఫేమస్. ఆల్ ఓవర్ ఇండియాలో నల్గొండలో కల్టివేట్ అయినంత, నల్గొండని ప్రొడక్షన్ హౌస్ అంటారు బత్తాయిలకి. మీరు ఎక్కడెక్కడో హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా ప్లేసెస్లో డజన్ 100 లేదా ఇలా అమ్ముతూ ఉంటారు చూసారా. నల్గొండలో ఆ 300 పెడితే బ్యాగ్ వచ్చేస్తుంది. బ్యాగ్ నిండా బత్తాయిలు మీకు వచ్చేస్తాయి. అంత తక్కువగా, ఎందుకంటే అదే ప్లేస్ కాబట్టి. ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళి మన యాపిల్స్ కొంటే చీప్గా ఉంటాయి, కానీ మన ఏరియాలో కొనాలంటే ఇంతకుముందు అన్న చెప్తా ఉన్నారు యాపిల్స్ 100కి 4 అయ్యాయి అని చెప్తున్నారు. చాలా కాస్ట్ పెరిగిపోయినాయంట. సో అంటే వాళ్ళ ప్లేస్లో కొన్ని ఫేమస్ ఎలా అయితే ఉంటాయి. ఇప్పుడు గోదావరి జిల్లాలు తీసుకున్నాం అనుకోండి, దేనికి ఫేమస్ అది? గోదావరి జిల్లాలను రైస్ బౌల్ ఆఫ్ ది ఇండియా అంటారు, రైస్ బౌల్ ఆఫ్ ది కంట్రీ అంటారు. అంటే అక్కడ నుంచి ఎక్కువగా వరి అనేది ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. నల్గొండ నుంచి బత్తాయిలు ఏ విధంగా అయితే ఉత్పత్తి జరుగుతుందో, కొన్ని ప్రాంతాల నుండి కాటన్, పత్తి ఎలా అయితే ఉత్పత్తి జరుగుతూ ఉంటుందో, అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉత్పత్తి ఏ విధంగా అయితే ఫేమస్గా ఉంటుందో, ఈ మోయాబు దేశపు ద్రాక్ష పండ్లు చాలా ఫేమస్, శ్రేష్టమైనవి అని అంటాడు. ఇది నేనంటున్న మాట కదా, బైబిల్లో అన్న మాట. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 7-8 వచనాలను మనం చూద్దాం. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూద్దాం. ఒకసారి అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 16వ అధ్యాయము 7-8 వచనములు. కావున మోయాబీయులు మోయాబును గురించి అంగలార్చుదురు, అందరూ అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడేయున్న కీర్హెరెషెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఏలైనగా హెష్బోను పొలములు, సిబ్మా ద్రాక్షవల్లులు పాడైపోయిను, దాని శ్రేష్టమైన ద్రాక్షవల్లులు. ఎలాంటి ద్రాక్షవల్లులు అంట? శ్రేష్టమైనవి, చాలా 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 ప్రెషస్ అంట, చాలా 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 క్వాలిటీ అవుట్పుట్ అక్కడ, క్వాలిటీ ఫ్రూట్ అక్కడ దొరుకుతుంది అని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇటు చరిత్ర ప్రకారంగా మాత్రమే కాదు కానీ దాని భూభాగం ప్రకారంగా కూడా మోయాబు చాలా 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 ఔన్నత్యం కలిగిన భూభాగం. ఇది మాత్రమే కాదు, కొత్త నిబంధనలో జాన్ ద బ్యాప్టిస్ట్ మనందరికీ తెలుసు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్, ఆయన్ని బంధించి మాకీరు అనే ప్రాంతంలో పెడతారు. ఆ ప్రాంతం ఈ దేశం కిందిగా వస్తుంది. అది మాత్రమే కాదు కానీ బైబిల్లో ఉన్న పంచకాండాలు ఒకసారి గట్టిగా అందరు కలిసి చెప్పండి. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. మీరు గుర్తుండిపోవాల్సిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం అంతా ఒక మీటింగ్ అని మీరు అనుకుంటే, ద్వితీయోపదేశకాండం అంటే జరిగిన చరిత్ర కాదు, రెండోసారి చెబుతున్నాడు. ఎవరు? మోషే గారు. సో ద్వితీయోపదేశకాండం అంటే మీకు అర్థమైపోవాల్సింది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం ఒక మీటింగ్. 6 లక్షల మంది జనాభాని కూర్చోబెట్టి మోషే గారు మాట్లాడుతున్న ఒక మీటింగ్. ఈ ద్వితీయోపదేశకాండం అంతా ఏ గ్రౌండ్లో జరిగింది చెప్పనా? ఇప్పుడు మీటింగ్స్ చూస్తూ ఉంటాం చూసారా, హై స్కూల్ గ్రౌండ్స్ దుర్గి అని పెట్టినట్టుగా ద్వితీయోపదేశకాండం ఒక మీటింగ్ అని మీరు అనుకుంటే, అది ఏదో మోయాబు గ్రౌండ్స్, మోయాబే ఇంకంతే, లేదా ఏదో ఒక లోయ మోయాబు. డేట్ ఏంటో నన్ను అడగండి, టైం కూడా నన్ను అడగండి, కానీ లొకేషన్ మాత్రం ఎక్కడ? మోయాబు.
ఇంకొకటి చెప్పాలంటే మోషే గారు చనిపోయినది కూడా ఇక్కడ మోయాబు. ఆయన చనిపోయిన పిస్గా కొండ దగ్గర ఉన్న నెబో పర్వతం, పిస్గా ప్రాంతంలో, లేదా పిస్గా కొండ అనొచ్చు, లేదా నెబో పర్వతం అనొచ్చు. ఈ రెండు ఉన్నది కూడా ఎక్కడ చెప్పండి? ఎదోమీల ప్రాంతంలో అన్న చనిపోతే మోయాబు ప్రాంతంలో ఎవరు చనిపోయారు? తమ్ముడు చనిపోయాడు. ఎదోమీల ప్రాంతంలో అన్న సమాధి ఉంటే మోయాబు ప్రాంతంలో ఎవరి సమాధి ఉంది? తమ్ముని సమాధి ఉంది. కానీ అది ఎక్కడుందో ఎవరికి తెలియదు కదా. సో ఈ మోయాబులో బిబ్లికల్గా చాలా ఈవెంట్స్ చాలా జరిగాయి. ద్వితీయోపదేశకాండం చరిత్ర అంతా జరిగింది అక్కడే. మోషే గారు చనిపోయింది అక్కడే. మోషే గారి ఫైనల్ స్పీచ్ కూడా మోయాబు దేశంలోనే. ఇక ఈ మోయాబు దేశానికి వచ్చిన మెయిన్ సిటీస్, నిన్న ఎదోమీల గురించి చెబుతూ దానిలో ఉన్న మెయిన్ సిటీస్ అని చెప్పాను. షేయిరు అన్న, తర్వాత బొస్రా అన్న, తేమాను అన్న, ఇవన్నీ ఎదోమీల పట్టణాలే. సో ప్రతిసారి ఎదోము అనక్కర్లేదు, ప్రతిసారి ఏషావు సంతానం అనక్కర్లేదు. ఏమంటారు? బొస్రా అని ఉందంటే ఎవరి గురించి అది? తేమాను అని ఉందంటే ఎవరి గురించి అది? సో ఇక్కడ కూడా మనకు ఈ పట్టణాల్లో ఈ దేశంలో ఉన్న మెయిన్ సిటీస్ ఏంటంటే, ఒకటి నెబో, రెండవది దీబోను, అదే క్యాపిటల్ సిటీ, మూడవది ఆరోయేరు, నాలుగవది హెష్బోను, ఐదవది సీహోను. రాసుకుంటే మళ్ళీ చెప్తాను. ఒకటి నెబో, రెండవది దీబోను, మూడవది అరోయేరు, నాలుగవది హెష్బోను, ఐదవది సీహోన్. సరే, ఒకవేళ మీరు రాసుకోలేకపోతే తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేనే మీకు అవి చెప్తాను, తర్వాత మీరు రాసుకుంటారు. అయితే ఇందులో 3 లోయలు ఫేమస్. అందులో 2 లోయల పేర్లు నేను చెప్తాను, మూడవది హోంవర్క్ చేసుకొని మీరే ఎప్పుడు వస్తారో మొత్తానికి అయితే చచ్చిపోయేలోపైనా కనిపెట్టండి దాన్ని. నెక్స్ట్ వీక్ అని అక్కర్లేదు, లేదా రేపే చెప్పండి అని ఆయన చెప్పట్లేదు. ఈ చచ్చిపోయేలోపు ఒకసారి బైబిల్ చదువుతాం కాబట్టి ఆ రోజుకల్లా మీరు మూడోది ఏంటో కనుక్కోండి. ఫస్ట్ లోయ ఏంటంటే అర్నోను లోయ, ఇది చాలా ఫేమస్, అర్నోను లోయ. రెండవది బెత్పయోరు లోయ, ఇది కూడా చాలా ఫేమస్. ఇక మూడోది ఏంటో నన్ను అడగండి, అది లైఫ్ టైం హోంవర్క్. మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు దేవునికి స్తోత్రం, దొరక్కపోతే మాత్రం దేవునికి స్తోత్రం కాదు. అది మీరు బాగా బైబిల్ చదివి దాని ఇన్ఫర్మేషన్ ఏంటో మీరు కనుక్కోండి. ఇక వీరు పూజించే దేవతలు ఎవరంటే ముగ్గురు దేవతలను ఎక్కువగా పూజిస్తారు. అందులో మెయిన్గా వీరి ఓన్ దేవత ఎవరు అంటే కేమోషు దేవత. ఏ దేవత చెప్పండి గట్టిగా? ఈ కేమోషు అనే దానికి అర్థం ఏంటి చెప్పనా? జయశాలి అని అర్థం. కేమోషు దేవత, ఈ కేమోషు అనే దానికి అర్థం జయశాలి. ఈ కేమోషు దేవతను బైబిల్లో దేవుడు ప్రస్తావించిన మాట ఏంటి చెప్పనా? హేయమైన దేవత అంటాడు. ఎందుకు హేయమైన దేవత అన్నాడు? ఈ దేవతకు పసిపిల్లలను బలిచ్చేవారు, పసిపిల్లలను బలిచ్చేసేవారు. ఈ దేవత దగ్గర భయంకరంగా అగ్నిగుండాలు దాటించేసేవారు, అగ్నిలో పడేసేవారు పిల్లల్ని తీసుకెళ్ళి, అగ్నిగుండాలను దాటించేసేవారు పిల్లల్ని, పురుషుల్ని, వీళ్ళందరూ. సో దేవుడు చాలాసార్లు అంటాడు, మీ పిల్లల్ని అగ్ని దాటించనివ్వకూడదు. బైబిల్లో చాలా పదాలు ఇలా మనకు కనబడుతూ ఉంటాయి. మీరు అంత తెల్ల ముఖాలు వేసుకున్నాను చూస్తున్నారంటే మీరు బైబిల్ ఎంత తెల్లగా చదివారో నాకు అర్థమైపోతుంది. సో మీరు బైబిల్ బాగా చదివితే నాకు మీ ఫేసెస్లో ఎక్స్ప్రెషన్స్ నాకు తెలుస్తూ ఉంటాయి. ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది, కానీ ప్రతిదీ ఓపెన్ చేసుకుంటూ ఉంటే మీరు తిప్పడానికి ఈ సౌండే మొత్తం లైవ్లో అంతా ఈ సౌండే ఉంటుంది. సో నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. కావాలంటే రెఫరెన్సెస్ కావాలని నన్ను అడిగిన లాస్ట్లో ఇస్తాను. ఈ ఆఫర్ కూడా మీకు వ్యాలిడ్ టిల్ డెత్ వ్యాలిడ్. సో మీరైతే ప్రస్తుతానికి బాగా వినండి. కేమోషు దేవత అనే ఒక దేవతను ఆరాధిస్తారు. జయశాలి అనే పేరు, ఆ పేరుకు గల అర్థం జయశాలి. అయితే వీరు చేసేది ఏంటంటే కేమోషు దేవతకి వెళ్ళి పిల్లలను బలర్పిస్తారు, తర్వాత అగ్నిగుండాన్ని దాటిచ్చేస్తూ ఉంటారు. అన్నిటికంటే భయంకరమైనది ఏం చెప్పనా? దేవదాసి వ్యవస్థ అంటారు చూసారా? ఈ వ్యవస్థ అక్కడ కూడా ఉంది. వీళ్ళకి వాళ్ళు పెట్టుకున్న పేర్లు ఏంటంటే దేవవేశ్యలంట. ఏం వేశ్య? అసలు వేశ్య అంటేనే దరిద్రం అంటే, మళ్ళీ దానికి ఇది ముందేం పెట్టారు? దేవవేశ్య అంటే దొంగకు ముందు దేవ దొంగ అని పెడతాడు మంచోడా? లంచం తీసుకునేవాడు దేవ లంచగుండి అంటే మంచోడా? త్రాగుబోతు ముందు దేవ త్రాగుబోతు అంటే మంచోడా? రాజుకు ముందు దేవరాజు అని పెడితే పర్లేదు, కుమారికి ముందు దేవకుమార్ అని పెట్టుకుంటే పర్లేదు కదా, కొండకు ముందు దేవరకొండ అని పెట్టుకున్నా పర్లేదు. అంతేగాని వేశ్యకు ముందు దేవవేశ్య అంటే మీరు దేవాన్ని పెట్టుకోండి, దెయ్యమని పెట్టుకోండి, దేవతాన్ని పెట్టుకోండి, వేశ్య వృత్తి ఎప్పటికైనా తప్పే. చాలామంది అంటుంటారు కదా, ఏ పని లేక పాపం ఏం చేయలేక మేము ఇది చేస్తున్నామండి అని అంటారే, అంత సీన్ లేదంటాడు దేవుడు బైబిల్లో. అంత సీన్ లేదంటాడు. ఒళ్ళు అమ్ముకొని బ్రతికే బ్రతుకును దేవుడు బైబిల్లో ఏ సిచ్యువేషన్లోనూ దేవుడు యాక్సెప్ట్ చేసే అవకాశమే లేదు. పని చేసుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడు,
నీకు నిజంగా అంత బ్రతకాలని కోరిక, నీ కాళ్ళ మీద నిలబడాలని తృష్ణ నీలో ఉంటే, ఖచ్చితంగా ఆశ నీలో ఉంటే, న్యాయంగా సంపాదించాలని కోరిక నీలో ఉంటే, ఖచ్చితంగా దేవుడే మంచి జాబ్ అంటే జాబ్ గురించి మాట్లాడలేదు, జీవనాదాయానికి సంబంధించిన ఒక మంచి సిచ్యువేషన్ దేవుడే మనకు కల్పిస్తాడు ఖచ్చితంగా. సో ఈ దేవవేశ్య అనే మంచి వృత్తి కూడా అక్కడ చాలా చాలా బాగా జరుగుతుందంట. ఎక్కడ? కేమోషు దేవత దగ్గర. తర్వాత వీళ్ళు ఆరాధించే మరో దేవత పేరు ఏంటంటే బయల్పెయోరు. అంటే పెయోరు, ఈ పదానికి అర్థం ఏంటంటే పెయోరు అనే ప్రాంతానికి ప్రభువు. బయల్పెయోరు అంటే పెయోరు అనే ప్రాంతానికి ప్రభువు. ఆ తర్వాత వీరు ఆరాధించే మరొక దేవత ఎవరు అంటే కల్దీయుల దేవత అయిన నెబో దేవతను కూడా వీరు ఆరాధిస్తారు. ఇది వీరి గురించిన బైబిల్లో మనకున్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్, చరిత్ర ప్రకారంగా వీరి గురించిన ఇన్ఫర్మేషన్. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నానంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనం లేఖనాల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే, ఇజ్రాయేలీల అడ్డాల్లోనికి వెళ్ళి ఇజ్రాయేలీలు ఓడించి 18 సంవత్సరాలు ఏలిన చరిత్ర ఉంది. మంచి కల్టివేషన్, దాని గ్రెయిన్స్ బాగుంటాయంట, దాని గ్రేప్స్ బాగుంటాయంట, దాని ఫ్రూట్ బాగుంటుందంట, దాని హిస్టరీ బాగుందంట, దాని ఏరియా బాగుందంట, మంచి సివిలైజ్డ్ ఏరియా అంట. అండ్ ఇంకో మాట చెప్పమంటారా, ఈ ప్రాంతం, ఈ మోయాబు ప్రాంతాన్ని ఆక్రమించుకొని పోయి ముందుగా ఏమీయులు అనే తెగవారు ఉండేవారు అక్కడ. ఏ తెగవారు చెప్పనా? ఏమీయులు అనే తెగ. ఒకానొక టైంలో ఇప్పుడు వేగు చూడడానికి ఇజ్రాయేలీలను 12 మందిని పంపిస్తారు. ఎవరు? మోషే గారు 12 మందిని పంపించినప్పుడు ఈ 12 మందిలో 10 మంది మనం ఆ దేశాన్ని జయించలేమని చెప్తారు. అలా చెప్పడానికి గల కారణం ఏంటి చెప్పనా? అక్కడ ఒక తెగను చూశారు వాళ్ళు. ఏంటా తెగ? ఏమంటారు? దేహదారుఢ్యం కలిగిన వారు. ఎవరు వాళ్ళు? అనాకీయులు. ఈ అనాకీయులు ఎవరు? నెఫీలీలు వంశస్థులు. ఈ నెఫీలీలు ఎవరు? భయంకరమైన దేహదారుఢ్యం కలిగిన వారు. సో ఈ వంశానికి సంబంధించిన వారు, అలాంటి వారు ఏమీయులుంటే, ఏమీయులను చిట్టకలో చంపేసినట్టుగా చంపేసి ఆ దేశాన్ని, ఆ ఏమీయుల దేశాన్ని చూసి ఇజ్రాయేలీలు భయపడ్డారు. కానీ ఏమీయులను ఈజీగా ఏరిపారేసి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకున్న పరాక్రమశాలులు ఎవరు చెప్పనా? మోయాబీయులు. వారికి సహాయం చేసింది కూడా ఎవరు చెప్పండి? దేవుడే. ఏమీయులను మోయాబీయులు చంపడానికి మోయాబీయులకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. అది బైబిల్లో మనకున్న రెఫరెన్స్ కూడా ఉంది. నేనేం చెప్తున్నా అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఇటు వ్యాపార పరంగా మంచిది, తర్వాత వృత్తిపరంగా మంచిది, పొలాల పరంగా మంచిది, చాలా గొప్ప స్థాయిలో ఉంది. బలం పరంగా ఇజ్రాయిల్ను ఓడించింది, నెఫీలులు తెగను కూడా ఓడించింది. అంటే గొల్యాతు లాంటి వాళ్ళను కూడా ఓడించేసింది. ఇజ్రాయిల్ ఒక్క గొల్యాతును చూసి భయపడితే వీళ్ళు ఊరి నిండా ఎవరు చెప్పండి? గొల్యాతులే. ఊరి నిండా గొల్యాతులు ఉంటే అలా ఉఫ్ఫను ఊదేసినట్టుగా వెళ్ళిపోయి ఏం చేశారు? ఓడించి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దేవుని సహాయాన్ని బట్టి. ఇంత బలమైనది, ఇంత గొప్పది, ఇంత గొప్పగా చరిత్ర కలిగినది. అది మాత్రమే కాకుండా ఒక విషయం చెప్పాలంటే, సౌలు తర్వాత సౌలు ఎప్పుడైతే తప్పిదం చేశాడో, సౌలు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడే దేవుడు దావీదును అభిషేకించాడు కదా. అభిషేకించబడిన వెంటనే రాజు అవ్వలేదు. గమనించండి, దేవుని దృష్టిలో మనం ఉన్నప్పటికీ మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు స్లేవ్గానే బ్రతుకుతాం. దేవుని తలంపులో మనం ఆల్రెడీ రాజే. దావీదు దేవుని తలంపులో ఆల్రెడీ రాజే, కానీ మనుషుల దృష్టిలో రాజు అవ్వడానికి చాలా టైం పట్టింది కదా. సో మనమున్న పరిస్థితిని బట్టి, నేను మనుషుల దృష్టిలో రాజు కాదు కదా, దేవుని దృష్టిలో కాదేమో అనుకోకండి. దేవుని దృష్టిలో నువ్వు ఆల్రెడీ రాజువే, కానీ నువ్వు మనుషుల దృష్టిలో కూడా తలగా మారడానికి నీకు కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వేం చేయాలా? వెయిట్ చేయాలా. సో ఎందుకు ఈ మాట చెప్పానంటే, దావీదు ఈ విధంగా పారిపోతున్నప్పుడు ఎవరైతే ఆపదల్లో ఉన్నారో, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వీళ్ళందరంట దావీదు మేము కూడా మీతో ఉంటామని సుమారుగా 400 మంది 600 మంది వచ్చి దావీదు దగ్గర ఆశ్రయాన్ని పొందారు, వాళ్ళ మమ్మీ డాడీతో సహా. సో ఇలాంటి టైంలో దావీదు ఏం చేశాడు చెప్పనా? దావీదు, నేనే అరణ్యంలో ఉన్నాను, మీరు నా దగ్గరకు వస్తే వాళ్ళు నాతో పాటు మిమ్మల్ని చంపేస్తారని చెప్పి దావీదు పక్కన ఉన్న మోయాబు దేశపు రాజుకి వీళ్ళ నాన్నగారిని, వీళ్ళ సంబంధికులను అప్పగించి, అయ్యా రాజుగారు, నా సంతతి ఇది, నా వాళ్ళు వీళ్ళని బాగా చూసుకో, టైంకి ఫుడ్ పెట్టు అంటే, ఈ మోయాబు దేశపు రాజు వాళ్ళని పోషించాడంటే మంచోడైనా కాదా? 600 మందిని పోషించడం గొప్ప విషయం కాదా? అందులోనూ శత్రుదేశం అయినప్పటికీ దావీదు చెప్పినందుకు పోషించాడు. శత్రువులను తరిమి కొట్టారు. అది మాత్రమే కాదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే మోయాబుకు ఓటమి తెలియదు బైబిల్ ప్రకారంగా. ఫిలిస్తీన్లను చూడండి, ఓటమి ఎరిగిన వారా కాదా? ఓటమి ఎరిగిన వారే కొందరు చేతిలో. తర్వాత ఐగుప్తీలను చూడండి,
ఓటమి ఎరిగిన వాళ్ళ కాదా? ఓటమి ఎరిగిన వాళ్ళు. బైబిల్ ప్రకారంగా మోయాబీల గురించి అడిగితే మోయాబుకు ఓటమి లేదు. తిరుగులేని రాజ్యం పరిపాలన చేసిన వాళ్ళు. ల్యాండ్ బాగుంది, హిస్టరీ బాగుంది, శత్రువులను కూడా ఆదరించే మంచి మనస్తత్వము ఉంది. తర్వాత ఓన్ గ్రౌండ్లో ఇజ్రాయిల్ని ఓడించి, ఓన్ గ్రౌండ్లో నెఫీల తెగ సంబంధించిన వారిని ఓడించి అంత మంచి బలము ఉంది. ఇంత బలమైన దేశం, ఇంత గొప్ప దేశాన్ని దేవుడెందుకు కాళ్ళు కడుక్కునే పల్లెముతో పోల్చాడు? అది మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందో ఏం మాట్లాడుతున్నానో? దాని పాజిటివ్స్ నేను మాట్లాడి, ఇంత గొప్ప దేశాన్ని దేవుడు ఎందుకు కాళ్ళు కడుక్కునే పల్లెంతో చేశాడు, పోల్చాడు అంటే ఏదో తప్పు జరిగే ఉంటుంది కదా. ఇంతకీ ఏంటా తప్పు? మోయాబా తప్పు చేసిందంటరా అని చెప్పుకోవడానికి కాదు. ఆ తప్పు మీరు చేస్తే మీకు అదే గతి, ఆ తప్పు నేను చేస్తే చెప్పండి నాకు అదే గతి. ఇంతకీ వీళ్ళెవరు? మోయాబీలు ఎవరు? వీళ్ళ చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయింది? ఇదంతా మనం చూద్దాం. ఒకసారి ఆదికాండంకి వచ్చేయండి. ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం. ఈ మోయాబు అనే తెగ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 36వ వచనం, 36 నుంచి చూద్దాం. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి, వారిలో పెద్దది కుమారుని కని వానికి ఏమని పేరు పెట్టారంటే గట్టిగా చెప్పండి. పెద్ద కుమార్తె కొడుకు పేరేంటి? మోయాబు. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడు. నిన్నటి దినాన మాట్లాడుకుంటూ ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరని చెప్పాను? ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరు చెప్పండి? ఏశావు. మోయాబీయులకి మూల పురుషుడు ఎవరు చెప్పండి? యులు తీసేస్తే మోయాబు, అంతే. దాంట్లో సగం ఆన్సర్ ఉంది. మోయాబీయుల్లో యులుని డిలీట్ చేసేయండి, అప్పుడు మిగిలిన పేరేంటి? మోయాబీ. సింపుల్. 90% ఆన్సర్ ఆ క్వశ్చన్లోనే ఉంది. మోయాబీలు. ఎదోమీల మూల పురుషుడు ఎవరంటే ఏశావు. కొంచెం ఆలోచించాలేమో కానీ మోయాబీల మూల పురుషుడు పేరేంటో గట్టిగా చెప్పండి. మోయాబు. అయితే ఇది ఒక అక్రమ సంతానము. తెలియక జరిగిన తప్పైనప్పటికీ ఒక అక్రమ సంతానం. అయితే ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక 2 విషయాలు చెప్పిన తర్వాత నేను మళ్ళీ ముందుకు సాగుతాను. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ వచ్చేసింది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఒక మంచి ఫ్యాషన్ నేర్చుకున్నారు. ఏంటంటే చదువు వచ్చినోడు రానోడు, ఆలు వచ్చినోడు రానోడు, ఏబిసిడీలు వచ్చినోడు రానోడు, ప్రతి ఒక్కడు దేని మీద పడుతున్నాడు అంటే బైబిల్ మీద పడుతున్నాడు. ఈ బైబిల్ మీద పడిన వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మీ గ్రంథములో, మనకేం తెలియనట్టు, మీ గ్రంథములో లోతు జీవితంలో ఏం జరిగిందో మీకు తెలుసా? అమ్మా, బైబిల్లో ఎన్ని బూతులు ఉన్నాయి. మీ బైబిల్లో తండ్రి తన కుమార్తెతో పాపం చేయొచ్చని ఉంది తెలుసా? అలా అన్నాడంటే ఆడు గుడ్డోడు. ఉందా ఇక్కడ? కావాలంటే చదువుకోమని చెప్పండి. ఆదికాండం 19వ అధ్యాయం 35 నుంచి చదివితే సరిపోద్ది. లేదు నాకు సరిపోద్ది అంటే వాళ్ళ టైం, మరి వాళ్ళకి అంత టైం ఉంటే 19వ అధ్యాయం మొత్తం చదవమనండి. ఎక్కడైనా తండ్రి తన పిల్లలతో పాపం చేయొచ్చని అక్కడ ఉందా? లేదు. మరి ఏముంది అక్కడ? చేశారు అని ఉంది, అంతేనా? మొన్న ఈ మధ్య ఇక్కడే దుర్గి పక్కన కారంపొడిలో ఎవరో ఒక ఆయన నరికేశారంట కదా. చెయ్యి నరికేశారు. చూడలేదా వీడియో? మీరు చూడలేదా? అదేంటి మీరు చూడకపోవడం ఏంటి? వినుకొండనా? వినుకొండలో ఏదో మొత్తానికైతే మనిషిని నరికేశారంట. మొత్తం ఆ వీడియో నేను చూశాను. చెయ్యంతా ఎక్కడో రోడ్డు మీద పడిపోయింది, నరుకుతూ ఉన్నాడు రోడ్డు మీదే. అయితే అదన్నీ న్యూస్లో వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ వాళ్ళు, లేదా TV9 కానీ, ABN కానీ, సాక్షి కానీ, వీళ్ళు నరికారని చెప్పారా, మీరు నరకొచ్చని చెప్పారా? దేవుడు ఇక్కడ లోతు విషయంలో ఆ తప్పిదము జరిగిందని చెప్పాడా, చెయ్యొచ్చు అని చెప్పాడా? ఆ మాత్రం సెన్స్ లేని వాళ్ళు కూడా బైబిల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఎలా చెప్పండి? నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏం చెప్పరా? వీళ్ళు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. తిరిగి మనం ప్రశ్నలు స్టార్ట్ చేస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అంతే కదా. లోతు ఏమన్నా మనకు దేవుడా? లోతుని మనం ఏమైనా ఆరాధిస్తామా? వాళ్ళ పెద్ద పాప మనకి దేవత, వాళ్ళ చిన్న పాప మనకి ఏమైనా చుట్టమా? కాదు. వాళ్ళు దేవతలు కాదు, ఆ అయ్యగారు దేవుడు కాదు. జరిగిన తప్పిదాన్ని దేవుడు రాయించాడు. ఇప్పుడు అదే క్వశ్చన్ని ఒకసారి మీరు కూడా చదవండి అని కొన్ని రెఫరెన్సెస్ ఇస్తే. అందుకే నేను అంటాను, బైబిల్ని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒకసారి బైబిల్ చదివి మీరు విమర్శించే ముందు మీ బ్యాక్డ్రాప్లో ఉన్న స్క్రిప్చర్స్ కూడా చదవండి. చదివాక నేను నిజంగా ఈ ప్రశ్న అడగొచ్చా లేదా, నాకు ఆ అర్హత ఉందా లేదా అని మీరు క్వశ్చన్ వేసుకోండి. అంతే కదా. ఇప్పుడు నేను నల్లగా ఉండి అరే కర్రోడా అని ఎదురోడని అన్నాను అనుకోండి, అప్పుడు ఎవరెవరిని తిట్టుకున్నట్టు? నేను వాణ్ణి తిట్టడం మాత్రమే కాదు, చెప్పండి, నన్ను నేను కూడా
లోతు ఇలా చేశాడంట కదా, బైబిల్ భూత పుస్తకం కదా అంటున్నారంటే, ఈ లోతు మా దేవుడు కాదు కదా, అలా పాపలు మా దేవతలు కాదు కదా, మరి మీరు కూడా కొన్ని రెఫరెన్సులు చూడాలి కదా అని మనము చెబితే ఎవరిది భూత పుస్తకం అవుతుంది చెప్పండి? అందుకే మనమైనా సరే, ఎవరమైనా సరే, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు ఆ అడిగే అర్హత, ప్రశ్నించే అర్హత, విమర్శించే అర్హత మనకుందో లేదో మనం చూసుకోవాలి. అంతేనా? ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇదే ఫ్యాషన్ అయిపోయింది. ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడితే దాని కింద కౌంటర్లు కూడా ఏంటంటే, లోతు గురించి చదువుకోండి అయ్యా పోయి అని అంటున్నారు. ఏమైనా చదవలేదేంటి? ఏం చదవకుండా స్పీకర్లం అయిపోయావేంటి? ఏం చదవకుండా నేను ప్రసంగాలు చేసేసేవేంటి? ఏం తెలియకుండా వచ్చేసేవేంటి? అనకూడదు కాబట్టి అనట్లేదు, కానీ లేదంటే మనం రెఫరెన్స్లు ఇస్తే తట్టుకుంటారేంటి? రావా ఏంటి? బ్యాక్గ్రౌండ్లో ఎవరికి చెప్పకుండా నేను నా స్టడీ స్టార్ట్ చేసేసుకున్నాను ఎప్పుడో. ఏదో బయట అందరు యూట్యూబ్ మీద పెట్టడానికి కదా, అపాలజెటిక్స్ని అఫీషియల్గా నేను స్టడీ స్టార్ట్ చేశాను. అపాలజెటిక్స్ అంటే తిరిగి కౌంటర్ వేయడం. ఇంతవరకు నేను ఎక్కడ ప్రస్తావించలేదు, ఎక్కడ ప్రస్తావించను కూడా. ఎవరైనా నాకు బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు, ఏరా సన్నీ ఏంటి ఇలా జరిగిందంటే ఏంట్రా తప్పు కదా అని ఒకవేళ అడిగాడా, చచ్చింది గొర్రె, అంతే. సో నేను ఆ రోజు నాకు తెలిసిన వాళ్ళకి డిఫెండ్ కోసం నా అపాలజెటిక్స్ని నేను స్టడీ చేసుకుంటున్నాను, అంతే. అఫీషియల్లీ నేను స్టార్ట్ చేశాను. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, బాబు గోగినేని గారు ఎంతమందికి తెలుసు? ఒక నాస్తికులు. నేను ఎప్పుడు అనుకునేవాడిని చాలా మంచితను, ఐక్యూ ఎక్కువ అనుకునేవాడిని. ఐక్యూ బాగా ఎక్కువ, ఆయనకి జ్ఞాని కదా, మేధావి కదా అనుకునేవాడిని. కానీ ఆయన కూడా ఒకరోజు ఒక ప్రశ్న అడిగాడు. ఏం చెప్పనా? బైబిల్లో ఎవరో వేసిన కౌంటర్ గుడ్డిగా చదివేసి చెప్పేశాడు ఆయన. ఏంటి ఆ కౌంటరు? బైబిల్లో దేవుడు ప్రక్కటెముకను తీసేసి, పురుషుని యొక్క ప్రక్కటెముకను తీసేసి స్త్రీని చేసినట్టుగా ఉంది. అలా అయితే మనుషులందరికీ 24 కాదు ప్రక్కటెముకలు ఎన్ని ఉండాలి? 23 ఉండాలి పురుషులందరికీ. కానీ నాకు మాత్రం 24 ఉన్నాయి. నాకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 24 ప్రక్కటెముకలే ఉన్నాయి అని గర్వంగా చెప్పేశాడు. ఏదో చెప్పేశాడు. నేను అడుగుతున్నా అండి, కన్విన్సింగ్గా చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైద్దా? అబద్ధం నిజమవుద్దా చెప్పండి? నేను అడుగుతున్నా, ఆదాముకు ప్రక్కటెముక తీస్తే ఈయనకెందుకు ఊడిపోద్ది? నాకు ఇప్పటికీ అర్థం కాల. గుడ్డమ్మాయికి కొడుకు పుట్టాడు అనుకోండి, ఆడు గుడ్డోడు అవుతాడా? కుంటోడికి కొడుకు కూతురు పుడితే వాళ్ళకి కుంటోళ్ళు అయిపోతారా? చేతులు లేని వాళ్ళకి కూతురు కొడుకు పుడితే వాళ్ళకి చేతులు ఉండవా? ఆదాముకు కదా పక్కటెముక తీసింది. బాబు గోగినారి గారికి తీసేస్తే అప్పుడు అడగొచ్చు, నువ్వు తీసి అన్నొక నాకు ఉన్నాయి కదా స్కానింగ్లో బయటపడ్డాయి అనొచ్చు. ఎందుకు మాట చెప్తున్నంటే, జ్ఞానులనే పిలువబడే వాళ్ళు కూడా బైబిల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఎందుకు విఫలమవుతున్నారు? కారణం ఏంటి చెప్పనా? బైబిల్ అనేది అర్థం లాంటిదండి. అర్థం చేసుకోవడానికి చదివితే అర్థమవుతుంది, అపార్థం చేసుకోవడానికి చదివితే అర్థం ముందుకెళ్ళి సీరియస్గా ఫేస్ పెట్టుకొని సర్రమనాలు చూడండి ఎలా వస్తుంది. అర్థంలో ఉన్నది కూడా అంతే వస్తుంది కదా. అదే నవ్వుతూ మిమ్మల్ని మీరు చూసుకోండి, అర్థంలో ఉన్న ఫిగర్ కూడా ఎలా చూస్తుంది మన వైపు? నవ్వుతూనే. సో మీ యాక్షన్ని బట్టి అక్కడ రియాక్షన్ కూడా ఉంటుంది. సరే, ఈ గోగినేనులు కామినేనులు మనకెందుకు కానీ, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇంతకీ లోతు ఎవరు? ఈ మోయాబు ఎవరు? ఎవరి సంతానము అంటే, లోతుకి తన పెద్దమ్మాయి, పెద్ద పాప అంటారు కదా, పెద్దమ్మాయితో పుట్టిన ఒక ఇన్సెస్ట్కి సంబంధించిన రిలేషన్, ఒక అక్రమమైన సంబంధం. అది తప్పే. బైబిల్ ముమ్మాటికి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే ఏం జరిగింది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయేలీలు మోయాబీలు కూడా ఏమవుతారు చెప్పండి? అబ్రహాము లోతు బంధువులైనప్పుడు అబ్రహాము కుమారులు లోతు సంతతి వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఇంత చిన్న క్వశ్చన్ అడిగాను. ఇక్కడ అన్నదమ్ములు 2 ఉన్నారండి. ఎవరు? వెంకటేశన్నయ్య, శివ అన్నయ్య. వీళ్ళిద్దరు బంధువులు అన్నప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఏమవుతారు చెప్పండి? మరి దానికి ఎందుకో పెద్ద ఐఐటి క్వశ్చన్ నేను అడిగినట్టు మీరు ఏదో వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని క్వశ్చన్ మార్కులన్నీ పడుతూ ఎందుకు? అబ్రహాము లోతు బంధువులు అన్నప్పుడు అబ్రహాము సంతానము లోతు సంతానం ఏమవుతారు? బంధువులే అవుతారు. అంటే ఎదోమీలకి ఇజ్రాయేలీలకి రిలేషన్ ఏ విధంగా అవుతుందో, మోయాబీలకి ఇజ్రాయేలీలకు కూడా ఏముంది చెప్పండి? రిలేషన్ ఉంది, బంధుత్వం ఉంది. మరి బంధుత్వం ఉన్నప్పుడు ఈ బంధువులను దేవుడు ఎందుకు బంధులుగా తీర్చిదిద్దాడు? అండ్ ఎందుకు ఆ విధంగా బైబిల్ సెలవిస్తుంది? ఎందుకు అసలు ఏం జరిగింది? మోయాబీలకి ఇజ్రాయేలీలకి మధ్య జరిగిన ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు మనం ఆ చరిత్రలోనికి మనం వెళ్ళిపోబోతున్నాం. అయితే మీకు అందరికీ అర్థమవడానికి నేను మరలా చెప్తున్నాను, కథలా చెప్తాను. మనందరికీ తెలుసు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 మంది.
అందులో ఒక ఆయన ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. అక్కడే రాజు పోస్ట్లోనికి వచ్చేసాడు. తర్వాత ఈ 70 మంది కూడా ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. ఆ 70 మంది ఐగుప్తులోనికి వెళ్ళిపోవడంతో అక్కడే వాళ్ళు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు? బానిసలుగా వారు అక్కడ ఉన్నారు. ఆ బానిసలుగా వారు అక్కడ ఉండిన తర్వాత మోషే నాయకత్వంలో వారు ఎక్కడికి వచ్చేసారు? కనాను యాత్రలో స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి బయలుదేరారు. అలా బయలుదేరిన వెంటనే దేవునికి ఒక డౌట్ వచ్చింది. వీళ్ళ యాత్రలో నేను చెబుతున్న సందర్భము నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. తర్వాత చదువుకొని రాసుకోండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అయితే మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలు కనాను యాత్ర చేస్తున్నప్పుడు ఎదురుగా వీరి మెయిన్ వెళ్ళాల్సిన దారిలో ఫిలిష్తీయులు ఉంటారు. నేను సంఘానికి చాలాసార్లు ఈ వచనం నేను చూపించాను కాబట్టి నేను మరలా చూపించట్లేదు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనం రాసుకున్న తర్వాత చదవండి. అయితే ఫిలిష్తీయులను చూసి ఈ ఇజ్రాయేలీలు భయపడి మరలా ఫరో దగ్గరికి వెళ్ళిపోతారేమో అని దేవుడు వీళ్ళ రూట్ని మార్చేశాడు. ఫిలిష్తీయుల మార్గంలో వెళ్ళాల్సిన వీళ్ళని ఫిలిష్తీయ మార్గంలోనికి వెళ్ళనివ్వకుండా దేవుడు యోర్దాను కుడి తీరాన నడిపించుకుంటూ వెళ్తాడు. ఈ యోర్దాను కుడి తీరాన అంటే ఆ ఒడ్డున కుడివైపు నుండే మనకు తగిలే మూడు దేశాలు ఏంటంటే, ఒకటి మోయాబీలది, రెండవది అమ్మోనీయులది, మూడవది అమ్మోరీయులది. ఎవరెవరిది చెప్పండి? మోయాబీయులది, అమ్మోనీయులది, అమ్మోరీయులది. అయితే ఈ మార్గంలో వారు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకున్న మంచి అలవాటు ఏంటంటే, మాకు యుద్ధం మీతో కాదు, మీ స్వాస్థ్యాన్ని మేము టచ్ చేయం. ఈవెన్ ఎదోమీలకు కూడా చెప్పింది ఏం చెప్పండి మోషే? కాదేశులో నుంచి మమ్మల్ని రానివ్వండి, రాజ్య మార్గంలో నుంచి మేము వెళ్తాం, మీ వాటర్కి స్కేర్సిటీ రాదు, మేము టచ్ చేయం, మీ పొలాల్లోనికి మేము రాము, దాన్ని టచ్ చేయం, మీ ద్రాక్ష తోటల్లోనికి కూడా మేము వెళ్ళము, దాన్ని కూడా టచ్ చేయమని ఎలా అయితే ముద్దుగా చెప్పాడో అదేవిధంగా మోయాబు దేశపు రాజు కూడా చెప్పడానికి పంపించడానికి అనుకునేసరికి వీళ్ళు మోయాబు మైదానంలో దిగారనే వార్త తెలియగానే మోయాబీలందరూ భయపడిపోయారు. పైగా దేవుడు వాళ్ళకి చెప్పిన మాటని చెప్పనా? మోయాబీలతో యుద్ధం చెయ్యొద్దు. ఎందుకు? మోయాబీలు అంటే ఎవరి కుమారులు, ఎవరి సంతతి వారు? లోతు సంతతి వారు. వాళ్ళు కూడా మీకు బంధువులే అవుతారు. పైగా ఈ మోయాబు దేశాన్ని వాళ్ళకి ఇచ్చింది ఎవరో కాదు, నేనే అని ద్వితీయోపదేశకాండము 2:9లో దేవుడు చెప్పాడు. కాబట్టి యుద్ధం అయితే వద్దు, వాళ్ళు వద్దంటే వేరే మార్గంలో వెళ్ళిపోదురులే అని చెప్తాడు దేవుడు. సో ఇలాంటి టైంలో వీళ్ళ దారిలో వీరుండగా బాలాకు అనే ఒక రాజు ఉంటాడు. సంఖ్యాకాండంలో మనకు కనబడుతుంది. బాలాకు అనే రాజు ఏం చేస్తాడంటే, ఈ మోయాబీలను ఎదుర్కొని వారికి తమ దేశంలో ఉన్న ఆహారాన్ని ఇవ్వాల్సింది పోయి, సహోదరులే కదా మరి అలసిపోయి వస్తున్నారు, నా సహోదరులు, నా బంధువులు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వెళ్తూ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి ఇద్దాము అని చెప్పడం తప్పేం కాదు కదా. ఇప్పుడు అప్పుడప్పుడు మేము మీటింగ్స్ నుంచి వచ్చేటప్పుడు అండి, వైజాగ్ నుంచి ఒకవేళ హైదరాబాద్ వయా భీమవరం వెళ్ళామనుకోండి, వైజాగ్లో మేము ఎక్కే టైంకి మాకు ఫుడ్ ఉండదు అక్కడ, లేదా వైజాగ్లో మేము బయలుదేరే టైంకి అక్కడ మాకు ఫుడ్ దొరక్క, లేదా టైం లేక తినలేదు అనుకోండి, భీమవరం రాగానే పిఎస్ఎస్ పాలనకి ఫోన్ చేస్తాం, వెంటనే ఫోన్ చేస్తామన్నా పలానా టైంకి మేము భీమవరం వస్తామన్నా, ఇంతమంది ఉన్నాం, కొంచెం టిఫిన్ తీసుకొని వచ్చేయండి, బాగా ఆకలిగా ఉంది, మళ్ళీ వెళ్ళేసరికి మేము దిగేసరికి లేట్ అయిపోతుంది అంటే అన్న తీసుకుని వస్తాడు. ఒకవేళ వయా రాజమండ్రి వస్తే ఉదయాన్నే అప్పుడప్పుడు చెప్తాం మేము, అనే ఇలా ఇది పరిస్థితి, అక్కడ తినకుండా మేము బయలుదేరిపోయాం, సో ఇలా వచ్చేయండి అని. ఒకసారి వయా నల్గొండ మేము వెళ్ళిపోతున్నాం, డాడీకి ఫోన్ చేసి చెప్పాను, డాడీ ఈరోజు నేను నల్గొండలో అయిపోవట్లేదు, నేను మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళిపోతున్నాను, మాకు బాగా ఆకలిస్తుంది తీసుకొని వచ్చే అంటే, మా దరిద్రానికి ఆ రోజు నల్గొండలో తప్ప అన్ని స్టేషన్లో ఆగింది ఆ ట్రైన్. మరి ఆడ ఎందుకు ఆపలేదు మాకు తెలియదు, కానీ మంచి ఆకలితో ఉండి పైగా డాడీ మాకు కనబడుతున్నాడు, అలా దాటుకొని వెళ్ళిపోయాడు. అంటే అది ఆనవాయితీ, అంతే కదా. ఇప్పుడు ఆకలితో సహోదరులు వస్తూ ఉన్నప్పుడు రేపొద్దున మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, అన్న నేను ఇలా వెళ్తున్నా అన్న, కొంచెం నాకు ఏమైనా అందిస్తారా అన్నప్పుడు నేను కూడా నల్గొండ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేసి నేను వచ్చేస్తూ ఉంటాను. అది కామన్ సెన్స్ అది. అలాంటిది చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే ఒక మహాప్రవక్తని పిలిపించారు. ఆ ప్రవక్త పేరేంటి? బిలాం. ఇంగ్లీష్లో మంచిగా అంటారు, ఏం చెప్పనా, ద డాంకీ ప్రాఫిట్ అంటారు. ఏ ప్రాఫిట్ ఆయనకి అంటే గాడిద ప్రవక్త అని అర్థం. ఎందుకు? ఈ బిలాంకి దేవుడు ఏం చేశాడు చెప్పండి? గాడిదకు నోరిచ్చి మాట్లాడింపజేశాడు. అప్పుడు మనకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఈ మాట, బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు అని చెప్తాడు. సో ఇప్పుడు మనం విందాం, ఇంత చరిత్ర కలిగిన ఈ మోయాబీయులు ఎక్కడ పడిపోవాల్సి వచ్చిందంటే 2 కారణాలు మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ కారణాలు ఇవి. ఆ 2 కారణాల్లో ఒకటి భయంకరమైన తప్పిదం ఏంటి అని అంటే, వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరి వస్తూ ఉన్నారో ఆ బాలాక్ అనే రాజు
ఎవరిని పిలిపిస్తాడు? బిలామును పిలిపిస్తాడు. బిలామును పిలిపించి శాపాలు శపించండి అన్నప్పుడు ప్రతిసారి అతను శపిస్తూనే ఉన్నాడు. ఎవరు? బిలాము. ఆయన శాపాలే చెప్తున్నాడు, కానీ దేవుడు వాటిని ఆశీర్వాదాలుగా కన్వర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన ఫోన్లలో, మన కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏంటి? వీడియో టు ఆడియో కన్వర్టర్ అని. మనం దాంట్లో వీడియోనే వేస్తాం, కానీ అవుట్పుట్ వచ్చేసరికి ఆడియో వస్తుంది, వీడియో కనపడదు. ఇక పాటలు చూడండి, యూట్యూబ్లో ఉన్న పాటలు ప్రతిసారి యూట్యూబ్లో వీడియో వినలేక, డేటా లేక నచ్చిన పాటలు మనం ఏం చేసుకుంటాం? MP3లో డౌన్లోడ్ చేసుకుంటాం. MP3 అంటే ఇక వీడియో రాదు. అంటే ఆల్రెడీ అక్కడ యూట్యూబ్లో ఉన్నదేమో వీడియో, కానీ ఫోన్లోకి వచ్చేసరికి అది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఆడియోగా. ఇక్కడ బిలాము నోటి నుంచి వచ్చేది శాపవచనమే, కానీ దేవుడు ఇజ్రాయేల్కి దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తూ ఉన్నాడు? ఆశీర్వచనాలుగా కన్వర్ట్ చేస్తూ వచ్చాడు. అప్పుడు ఎంత ట్రై చేసినా బిలాముకు సక్సెస్ ఫామ్లో తెలియక, ఇదంతా కాదయ్యా బాలాకు, నీకు నాకు శత్రుత్వం ఎందుకు, మన ఇద్దరం బాయ్. సో రేపు పొద్దున నీతో పోరాడే శక్తి కూడా నాకు లేదు, ఇక ఈ దేవునితో పెట్టుకొని మనం ఏం చేయలేం. అయితే ఒక్కటి మాత్రం ఉచిత సలహా నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఏంటా ఉచిత సలహా అంటే, ఈ దేవుణ్ణి ఎదిరించి మనం ఏం చేయలేం. ఆ దేవుడు వారి పక్షాన ఉండగా ఇజ్రాయేలీలను మనం తాకలేం. ఇప్పుడు ఏం చేయాలి? మనము కాదు చేయాల్సింది వాళ్ళ మీద దాడి, దేవుడే వారి మీద దాడి చేయాలి. ఎవరి దేవుడు? మీ కెమోష్ వాళ్ళ దేవుడు ముందు దేనికి పనికిరాడు. మీ దేవతను ఒక్క తనుదంతా ఎగిరిపోద్ది, వాళ్ళ దేవుడు అంత స్ట్రాంగ్ అని చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కానీ నేను కానీ ఇజ్రాయేలీలను టచ్ చేయలేం. మరి ఎవరు టచ్ చేయాలి? వాళ్ళ కాపలా కాస్తున్న కంచుకోటే వారి మీద పడాలి. వారు ఏ కొండ కింద తలదాచుకుంటున్నారో ఆ కొండే కూలిపోయి వారి మీద పడిపోవాలి. వారు ఏ గుహలో తలదాచుకుంటున్నారో ఆ గుహ మూత మూసేస్తే ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతారు. మరి ఆ ఫార్ములా ఏంటంటే ఒకటే, వాళ్ళ దేవునికి వ్యభిచారం అంటే నచ్చదు, వాళ్ళ దేవునికి అన్యాచారాలు, విగ్రహారాధన అంటే నచ్చదు. నీ జనాంగానికి చెప్పు, మీ దేశంలో ఉన్న అమ్మాయిలకు చెప్పు, వెళ్ళి వాళ్ళతో వ్యభిచరించమని, వాళ్ళని మోహించమని చెప్పే. అక్కర్లేకపోయినా వాళ్ళని పొగిడి వాళ్ళని మోహించమని చెప్పు. వ్యభిచార రంగంలో దించే. అలా దించేసి ఆ తర్వాత వాళ్ళని వీళ్ళ మీద ప్రేమతో వాళ్ళని మీ దేవుళ్ళకు మొక్కించు. ఆటోమేటిక్గా ఇజ్రాయిల్ అందరూ చచ్చిపోతారు అని చెప్పేసి ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ ఉచిత సలహా దేవునికి నచ్చలేదు. బాలాకు చెప్పింది చేశాడు. అక్కడ అమ్మాయిలు వచ్చేసి అరే హ్యాండ్సమ్ హీరో, ఏంటి మా దేశంలో ఎవరు లేరు తెలుసు ఇలాంటి వాళ్ళు, అరే నిన్ను చూస్తుంటే నేనెందుకు ఇజ్రాయిల్ లాగా పుట్టలేదా బా చా అనుకునేసరికి ఏడు పెద్ద పహిల్వాన్లాగా ఇలా చెస్ట్ వచ్చేసారనమాట. ఇలా వచ్చేసి అవునా నాంత అంతగా ప్రపంచంలో ఎవరు చూడలేదంటే, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్కి అడ్వర్టైజ్మెంట్కి మోడల్ని పెట్టాలంటే నేను నిన్నే పెడతానే అని వీడి ఫేస్లో ఇంకో గ్లో వచ్చేసేది. అరే నువ్వు క్లోజప్ వాడతావా, నీ పళ్ళు అంతా తెల్లగా మెరిచిపోతున్నాయి అనగానే వీడు ఇంకా ఈ అన్నవాడు గాడిదలాగా. అలా వీళ్ళు ఆ విషయంలో వాళ్ళని మోహించి వ్యభిచారం దించేశారు. కపటం దేవునికి నచ్చందని చెప్పనా? కపటత్వం. మోయాబీలను దేవుడు చంపేయడానికి గల ప్రధానమైన కారణంలో ఒకటి కపటమైన స్వభావం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కపటమైన స్వభావం? వాళ్ళ తల్లి నుంచి వచ్చింది. వాళ్ళ తల్లి ఏం చేసింది చెప్పండి? డాడీ ద్రాక్షరసం కావాలా అని అడిగింది. అంటే ప్రేమతో ఇవ్వట్లేదు ఇదంతా, వెనక వీళ్ళకి వేరే ఆలోచన ఉంది. ఈరోజు సంఘానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో చాలామంది కపట సహోదరులు బయలుదేరుతున్నారు. బైబిల్ కూడా చెప్పింది కదా, కపట సహోదరులు మీలో ఏదైనా సరే మీరు ముందు మాట్లాడేది సేమ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ఫార్ములా ఒకటి, ముందు కనబడే బొమ్మ ఒకటైతే మీకు బొమ్మ కనపడుతుంది. జాగ్రత్త, సీరియస్గా బొమ్మ కనిపిస్తుంది. మామూలు బొమ్మ కాదు. ఇజ్రాయేలీలను 18 సంవత్సరాలు ఓడించి జయించి ఆధిపత్యం చెలాయించిన వారు, నెఫీలీలను ఊచకోత కోసేసిన వారు, అలాంటి వారు ఎలాంటి కుక్క చావు చచ్చిపోయారు. ఎందుకు కారణం ఏంటి? కపటత్వం. అంటే పైకి లాలన మాటలు, ఆ లాలన మాటలు నిజంగా ప్రేమతో వచ్చాయంటే కాదు, వారిని చంపడానికి. వీళ్ళ తల్లి కూడా అదే చేసింది. ఏంటది? నాన్నగారు మీకు ఇది కావాలా, ద్రాక్షరసం కావాలంటే ఎవరైనా ఏమంటారు చెప్పండి? జ్యూస్ ఇస్తా అంటే వద్దంటారు ఏంటి? తాగించి మత్తులో గుదించి పాపం చేసింది. దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి, తల్లిదండ్రులారా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గనుక కరెక్ట్గా లేకపోతే మీ పిల్లలకు కూడా ఏమైపోతారు చెప్పండి? పాపులైపోతారు. ఖచ్చితం. అది మీ DNA బ్లడ్లోనే మాత్రమే కాదు, కానీ క్యారెక్టర్లో కూడా దిగుద్ది ఖచ్చితం. అది
అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ బిడ్డలు బాగుండాలంటే, మీరు ఆత్మీయంగా ఉండాలి, మీ బిడ్డలు ఆత్మీయంగా ఉండాలంటే, మీరు సరిగ్గా ఉండాలి, మీ బిడ్డలు కూడా సరిగ్గా ఉండాలి అని అంటే. ఎందుకంటే పిండి బాగుంటేనే కదా రొట్టెలు బాగుండేది. పిండి అంతా పుచ్చిపోయి రొట్టెలు మాత్రం మంచిగా మంచి రొట్టెలు ఉండాలి, ఆరోగ్యవంతమైన రొట్టెలు ఉండాలంటే ఆ ఫార్ములా పనిచేయదు. అలాంటి టైంలో కపటముతో వీరు ఇజ్రాయిల్ని ఎక్కడ దించారు చెప్పనా? వ్యభిచార మత్తులోనికి దించి, ఈ వ్యభిచార లాలన మాటల్లో ఈ ప్రేమలో వీరుండగా వారు దేంట్లోకి దించారు చెప్పనా? అన్యాచారాల్లోనికి దించారు. సో రేపు పొద్దున మీ పెళ్ళిళ్ళలో అన్యాచారాలు చేస్తే సీరియస్గా చెప్తున్నా, ఆల్రెడీ ఒకటి జరిగింది. మీరు నలుగులు గిలుగులు అది ఇది అని అంటే మాత్రం నలగొట్టి వదిలిపెడతాడు దేవుడు. పెళ్ళిళ్ళలో డీజేలు, పెళ్ళిళ్ళలో సినిమా పాటలు, నేను చెప్తున్నా సంఘస్థులు ఎవరైనా సరే రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మన వాళ్ళైనా పర్లేదు, మోమాట లేవు. సంఘం దగ్గర దేవుని దగ్గర మోమాట పడకండి. రేపు పొద్దున మన వాళ్ళైనా సరే వచ్చి పెళ్ళి ఆహ్వానం ఉంది అంటే 2 విషయాలు ఖచ్చితంగా అడగండి. ఒకటి, మీరు ఆచారాలు పాటిస్తారా? పాటించాల్సి వస్తుందండి అన్నారు అనుకోండి, నోర్మీ నేను మీ పెళ్ళికి రానని చెప్పండి, సీరియస్గా చెప్పండి. వాళ్ళు ఫీల్ అయినా మనకు అక్కర్లేదు, తప్పేం లేదు. విశ్వాసం విషయంలో ఎలా ఉండాలి చెప్పండి? మోమాటము లేని వారిగాను ఉండాలి. రెండవది అడగండి, పెళ్ళయిన తర్వాత సినిమా పాటలు పెడతారంటే ఆ డీజే ఇచ్చుకొని కొట్టేయండి, దరిద్రం వదిలిపోద్ది. వాళ్ళకి వీళ్ళకి మొత్తం డీజే పాటలతో ముఖం పగలు కొట్టేసినా పర్లేదు. సీరియస్ చెప్తున్నాం. మీరు ఒకవేళ ముందుగానే అడగండి, పెళ్ళి తర్వాత డీజే పాటలు ఉంటాయంటే రానని చెప్పండి. పెళ్ళిలో నలుగు ఆచారాలను ఉంటాయా? బుగ్గ చుక్కలు, ఆ చుక్కలు, ఈ చుక్కలు, మచ్చలు ఎట్టేస్తాడు దేవుడు, జాగ్రత్త. అవి ఉంటాయా? రామని చెప్పండి. అన్యాచారాలు ఉంటాయా? రామని చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మోయాబీలంత ఘనమైన చరిత్ర కలిగిన వారు ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణం ఒకటి వ్యభిచారం. మొత్తం నాకు తెలిసినంతవరకు సంఘం వ్యభిచారానికి దూరంగా ఉంటుంది, కానీ మోమాటానికి సంఘం ఖచ్చితంగా అన్యాచారాలను అంటించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకే వాళ్ళతో మీ సహవాసం వద్దు. సహవాసం చేశారా మీరు పడిపోతారు. ఎలా చెప్తున్నారంటే, మహాజ్ఞాని ఉన్నాడు సొలొమోనుకి ఎంతమంది భార్యలు తెలుసా? 1000 మంది భార్యలు. ఆయన ఒక మీటింగ్ పెడితే వాళ్ళ ఇంట్లోనే 1000 మంది క్రౌడ్ ఉంటారు. ఇక బయట నుంచి పోస్టర్లు కూడా అక్కర్లేదు. ఇక మన మీటింగ్ పెడితే 10 మంది 20 మంది లేదు, వాళ్ళ ఇంట్లోనే 1000 మంది భార్యలు, భార్యకు తల 10 మంది పిల్లల్ని వేసుకున్న ఈజీగా వేలల్లో మీటింగ్లో ఫస్ట్ చైర్లన్నీ ఎవరికి చెప్పండి? వీలయ్యే. ఆ తర్వాత ఈ మోయాబీలకు కేమోషు దేవతను చూసారా? ఆ దేవతకు గుడి కట్టిన మహాజ్ఞానం ఎవరు తెలుసా? సొలొమోన్ గారే. ఎందుకు కట్టారంటే, ఇదిగో వచ్చారు కదా భార్యలు, ఆ భార్యల్లో కొందరు భార్యలు ఏ దేశం భార్యలు? మోయాబీల భార్యలు. వాళ్ళు వచ్చి ఏమండి అన్నారు. చెప్పవే అన్నాడు. నాకు సనక్కుని చెప్పు, ఏం కావాలి చెప్పు, డబ్బులా అంటే, ఏం లేదండి మా దేవత ఉంది కదా, ఉంది, మీరు మొక్కండి అంటే, నాకు నీకంటే ఏం ఎక్కువ లేదు డార్లింగ్, మొక్కడం కదా, మొక్కేస్తాను చెప్పి మొక్కేశాడు. ఆ తర్వాత ఇంకో డార్లింగ్ వచ్చి ఏమండి మీరు మొక్కితే సరిపోదండి, మరేం చేయాలి? గుడి కట్టాలండి. నేను మొక్కుకున్నానండి అంటే, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, గుడి కట్టేశాడు. అందుకే చూడండి, జ్ఞానం ఎక్కువైనవాడు పాపం ఈజీగా చేస్తాడు. చూడండి, బైబిల్ బాగా తెలిసినవాడు తాగుతాడు. ఎందుకులో తాగుతున్నావు అంటే, వాడికి లాజిక్లు దొరుకుతాయి. ఇక్కడ అవునండి తాగొద్దని బైబిల్ ఎక్కడుంది? మద్యంతో మత్తులే ఉండొద్దని దేవుడు బైబిల్లో చెప్పాడు కదా బ్రదర్ అంటే, అవును మత్తు వచ్చేంత తాగను కదా నేను అంటాడు. సింపుల్. మత్తు వచ్చేంత తాగడంట. మరి ఎప్పటిదాకా తాగుతాడంట? ఏదో 1-2 పెగ్గులు బ్రదర్ అంతే, ఎక్కువ తాగను. అలా అయితే పర్లేదంటారు ఏంటంటే, బాబు పర్లేదు అంటారు. తర్వాత మిద్యానీయులతో వీళ్ళతో తిరగొద్దని దేవుడు చెప్పాడు కదా అంటే, మోషే మామ ఎవరో చెప్పానా? ఎవరు? మరి మోషేనే దేవుడు కాదని లేదు, నువ్వు మరీ అన్నీ సీరియస్గా తీసుకోకు బ్రదర్ అని అంటారు. అందుకే బైబిల్ బాగా తెలిసినోడితో తిరగకండి. అంటే తెలిసి ఆధ్యాత్మికంగా బాగా అప్లై చేసేవాడితో తిరగచ్చు. మీకు కొన్ని పిక్చర్స్ అలా కనబడవచ్చు, దానికి నేను చేసేది ఏం లేదు. ఇక బైబిల్ బాగా తెలుసుకొని ఆధ్యాత్మికంగా అప్లై చేసేవాడితో తిరగండి. కానీ ఈ తింగరేషాలు వేసే వాళ్ళు ఉంటారు. సినిమాలు చూడొచ్చా అంటే చూడు, తప్పేంటి? బైబిల్ ఏమైనా ఉందా? అయినా చూసే వాళ్ళ కాదండి, నిలబడే మనలో ఉంటుంది అని అంటే, నేను ఒకటి అడుగుతాను, దావీదు బత్షెబను చూసే కదా పడిపోయాడు అంటే, పడిపోతే ఇంకోసారి చూడొచ్చా? చెప్పండి. చూసేనా పడిపోయాడు? మీరు అనొచ్చు, సరే చూసేవారిలో ఉండదు బ్రదర్ అంటే, పడిపోయేవాడు చూస్తే తప్పు, కానీ నేను పడిపోను బ్రదర్ అంటే, నేను పడిపోను. మరి నిజంగా చెప్తాను, నేను నిజంగా పడిపోను. మరి నేను చూడొచ్చు చెప్పండి? చూడకూడదు కదా. చూసేవాడిని బట్టి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయినాయి. ఇక్కడ బొక్కలు ఉంటే ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు. డ్రెస్సింగ్లో ఇక్కడ ఎందుకు బొక్కలు? మళ్ళీ ఇదంతా బాగుంది, ఇక్కడ బొక్క ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ వరకు ఉంటుంది. ఎల్కేజీ డ్రెస్సులు ఉంటాయి చూసారా, వాళ్ళు మా ఎల్కేజీలో ఉన్న డ్రెస్సులు ఇప్పుడు వేసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అదంతా అంటే,
మాలో తప్పు లేదు, చూసే మీలో తప్పు అంటారు. చూసే మీలో తప్పు ఏంటి? ఆ దరిద్రం నేను బయట వాళ్ళ గురించి మాట్లాడలేదండి. క్రిస్టియన్ పబ్ కల్చర్ చర్చెస్ ఉన్నాయి కొన్ని. ఓ విషయం చెప్పనా, వైజాగ్లో ఒక చర్చ్కి వెళ్ళాము మేము. మాకున్న అలవాటు ఏంటంటే సాటర్డే రోజు ఒకవేళ వైజాగ్లో నేను ఉన్నాను అనుకోండి, మండే రోజు దాని పక్కన ఊర్లో మీటింగ్ ఉంది, సండే మాకు ఖాళీ. దుర్గి వచ్చి వెళ్ళలేం కదా ఒక రోజులో, నల్గొండ వచ్చి వెళ్ళలేం కదా ఒక రోజులో. ఆ టైంలో మేము ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఏదో ఒక చర్చికి వెళ్ళిపోతాం. అలా వైజాగ్లో పెద్ద చర్చికి వెళ్ళి, నాకు పెద్ద చర్చిలు నాకు అంత నచ్చవు, ఎందుకంటే ఇక వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతాం తప్ప అందులో ఉండే స్మోక్ ఎఫెక్ట్, డిస్కో లైట్లు, ఏదో పబ్కి వెళ్ళిన ఫీలింగ్, డిస్కోలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తే తప్ప నాకు చర్చ్కి వెళ్ళిన ఫీలింగ్ రాదు. సో ఇలాంటి చర్చెస్కి నేను వెళ్ళినప్పుడు వెనక బ్యాక్ బెంచ్లు కూర్చుంటే ఎక్కడో వెళ్ళిపోతాను. వెనక్కి వెళ్ళిపోయి కూర్చుంటే ఒక ఆవిడ వచ్చి నా ముందు కూర్చుని బన్నీని వేసుకొని వచ్చింది ఆవిడ చర్చ్కి. మనుషుల మన బన్నీన్స్ ఎలా ఉంటాయో అలాంటి బన్నీని వేసుకొని వచ్చేసింది. సో ఇలాంటి వారు ఉంటారు, జాగ్రత్త. వీళ్ళందరూ ఏమంటారంటే చూసే వేసుకునే మాలో లేదు, చూసే మీలో తప్పిదం ఉంది. ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే చెప్పండి, జ్ఞానం ఎక్కువైపోయింది. జ్ఞానం ఎక్కువైంది. కావాలంటే జ్ఞానం ఎక్కువైన వాళ్ళందరినీ చూడండి, ఏదో లోపం ఉంటుంది, ఏదో లోపం ఉంటుంది. పోనీ దాన్ని కరెక్ట్ చేసుకుంటారంటే చేసుకోరు. అందుకు మీలోనే కొందరు అన్నారు, ఇంత తెలిసిన ఎట్లా చేసాడు బ్రదర్ ఇది అంటే, అంత తెలిసింది కాబట్టి చేశాడు. బండి అలా ఇలా ఊరకొక్క తిప్పినట్టు తిప్పుతారు చూసారా, బండి మీద స్టంటులు. బండి బాగా వచ్చినట్టు చేస్తాడు, రానోడు చేస్తాడు. అది ఆడికి ఆ గర్వం, అది యుగో ఉంటుంది ఆడు. నాకు వచ్చు కాబట్టి నేను తిప్పుతా అంటాడు. చూసేవాడికి ఆడు ఊరికొక్కని తిట్టుకుంటాడన్న విషయం వీడికి తెలియదు. ఇలా సంకలో సెగ్గడ్డలు వేసుకున్న డ్రైవింగ్ ఇట్లా పెడతాడు, ఇలా నడపడు అనమాట. ఇలా పెట్టుకొని ఏదో సెగ్గడ్డల డ్రైవింగ్ ఎందుకు మనకి? చక్కగా దేవుడు ఇలా ఫిక్స్ అయిపోతే ఓకేనా? చేతులు అన్నం తినాలంటే ఇట్లా తింటారా? ఎలా తింటాం? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ జ్ఞానం ఉంది కదా పర్లేదులు అనే కన్విన్సింగ్ నేచర్కి వెళ్ళారంటే పడిపోతారు. సొలొమోను కంటే జ్ఞానం మనకుందా? లేదు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే కపట ఆలోచన. ఈరోజు సంఘానికి కూడా ఇది బాగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి కపట ఆలోచన కానీ, విగ్రహ సంబంధమైన అపవిత్రత కానీ, వ్యభిచార సంబంధమైన మత్తు కానీ మీలో ఉంటే సంగమా జాగ్రత్త పడాలి. లేదంటే మోయాబీలను ఎరేజ్ చేసినట్టు దేవుడు హిస్టరీలో నుండి మనల్ని కూడా ఏం చేస్తాడు? ఎరేజ్ చేసి పడేస్తాడు. ముఖ్యంగా సంఘస్థులు గమనించండి. మీలో అనుకోవచ్చు చాలామంది, ఈ సిస్టర్ నాతో చాలా బాగా మాట్లాడుతుంది, ప్రతిరోజు మాట్లాడితే ఈ సిస్టర్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ సిస్టర్ అనకండి. మీరు కూడా బ్రదర్స్ రోజు ఫోన్ చేస్తాడు, ఈయన నాతో బాగా మాట్లాడతాడు అని గుడ్డిగా ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఒక మాట చూపిస్తాను, కొంచెం విస్తరించి మాట్లాడుకుందాం ఈరోజు. అందుకు కొంచెం టైం నేను తీసుకున్నాను, ముందుగానే తీసుకున్నాను. ఒకసారి ఈ మాటను చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దామా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయన్ని ఏం చేయాలంట? మాటలలో ఆయనను చిక్కుపరచవలనని వెళ్ళి మాట్లాడారు. అదో మీద ఏసే అంటే ఇష్టంతో కాదు మాట్లాడింది. ఎందుకు హాయ్ జీసస్ అన్నారంట. ప్రభువా వందనాలు, ప్రభువా షలోం అంటే షలోం అని ఆయన అన్నాడు, మీకు సమాధానం కలుగునుగా. కానీ ఎందుకు మాట్లాడుతున్నారు? విశ్వాసంతోనా, ప్రేమతోనా? కాదు. వాళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్లో ఏదో రన్ అవుతుంది. చాలామంది కపట ఆలోచనలు ఇలా ఉంటాయి చూడండి. మెయిన్గా మినిస్ట్రీస్లో మాకు ఎదురయ్యే ఎవరంటే ఈ కపట నక్కలే ఎక్కువ అవుతాయి. ఫోన్ చేస్తారు, రికార్డ్ ఆన్ చేస్తారు. అన్న మీకు కూడా తెలుసా అన్న ఏం చేశాడు అని అడుగుతాను. జనరల్గా ఏం మాట్లాడుతున్నాను ఎప్పుడు ఏం చేశా అంటే పలాంది చేశాడు అని అంటారు. అవునా అయ్యో అని మాట్లాడతాను. చూసారా మీ గురించి మాట్లాడితే అయ్యో అన్నాడు అని చెప్పి రికార్డ్ అలాగే పంపించేస్తారు. మన దరిద్రానికి ఏంటంటే, నిజం చెప్తున్నాండి, ఈ మాట అంటున్నందుకు సేవకులు నన్ను తిట్టుకున్న పర్లేదు, కానీ సేవకుల్లో నాకు చాలామంది బుర్రలేని వాళ్ళే కనపడ్డారు. వీళ్ళకి బొక్క పెట్టే వాళ్ళు నమ్ముతారు. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తిట్టినోడు బాగానే ఉంటాడు, తిట్టించుకున్నవాడు బాగానే ఉంటాడు, మధ్యలో మనల్ని పక్కన అయిపోతాం. ఎందుకు? విన్నందుకు. అరే నేను అనలేదంటే నువ్వు ఎందుకు విన్నావు అంటారు. నేను రండి చెప్పండి వింటాను అన్నావేంటి? ఫోన్ చేస్తారు, వాళ్ళ గురించి చెప్తారు, రికార్డ్ చేసి పంపిస్తారు. ఒక విషయం చెప్పనా, కపట సహోదరులు ఎలా ఉంటారో వాళ్ళ వల్ల ఎంత ఇబ్బంది కలుగుద్దో ఒక చిన్న విషయం చెప్తారు. నేను పేర్లు చెప్పాను కానీ ఒక మాట చెప్తాను. ఈ క్రిస్టియన్ సొసైటీలో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద సేవకులందరితో నాకు మంచి పరిచయం ఉంది. ఆల్మోస్ట్ పెద్ద సేవకులందరితో ఒక టాప్ 10 అనుకుంటే అందులో ఒక 5-6 నాకు మంచి పరిచయం ఉంది. అందులో ఒకరిని ఇప్పటికీ చాలామంది అనుకుంటారు ఆయన నా పెద్దమ్మ కొడుకో లేదా నేను వాళ్ళ పిన్ని కొడుకో అనుకుంటారు చాలామంది. పేరు చెప్పాను. ఒక సేవకుడిని నా పెద్దమ్మ కొడుకు అనుకుంటారు చాలామంది అనుకుంటారు. నన్ను చాలామంది అడిగారు, అన్న ఈ అన్న
మీ మీ బంధువులు అవుతారా అని అడిగారు. కాదు అన్నాను. మరి ఎలా ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఎలా ఇద్దరు ఒకేలా చెప్తారు, ఎలా ఇద్దరు సరిగ్గా ఒకే టైప్లో మీరు చెప్తా ఉంటారు ఏంటి అసలు అంటే, ఏం లేదు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్, ఏం లేదు మంచి స్నేహం మాలో ఉంది, ఏం లేదు మా ఇద్దరి ఆలోచన విధానం ఒకటే ఉంది అని చెప్పుకుంటూ వస్తుంటాం. ఒకరోజు మీటింగ్ దగ్గరికి వెళ్ళాం. మీటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చి, అన్న మీరు బంధువులా అన్నారు. కాదన్నా అన్నాను. అంటే మీకు అసలు ఏ సంబంధం లేదా అంటే, ఏది లేదన్నా, శారీరకంగా అసలు వాళ్ళ ఫ్యామిలీతో కానీ మా ఫ్యామిలీతో కానీ ఎలాంటి రిలేషన్ లేదు, వాళ్ళకి మాకు ఏ సంబంధము లేదు, కేవలం మినిస్ట్రీ పరంగా మేము మంచి స్నేహితులు అని చెబితే దాన్ని ఎలా చెప్పారు చెప్పనా? సన్నీ నీ గురించి ఏమంటుండే చెప్పనా, నీకు ఆయనకి అసలు ఏ సంబంధం లేదంట, అసలు నువ్వు ఎవరో కూడా తెలియదంట. నాకు అప్పుడే అర్థమైపోయింది, ఇంక ఎవరితో నేను కలిసి ఉండకూడదు రా. ఈ ఎడారిలో ఒంటరి మొక్కగా పెరిగినా పర్లేదు, కానీ నేను ఎవరితో ఉండను అని అనుకొని ఈ గొడవలు నాకు నచ్చవు అసలు. బేసిక్లీ బై డిఫాల్ట్ గొడవలు పెట్టుకునే లక్షణం నాది కాదు. నేను ఒక్కసారి దిగాను అంటే డిబేట్కి మామూలుగా కూడా ఉండదు. నేను ఎందుకు దిగాను అంటే ఒక 10 years క్రితం నా శైలి ఏంటి డాడీని అడిగిన చెప్తాడు. ఒక్క మాట ఎవరైనా అంటే వెంటనే కౌంటర్ పడిపోయారు. ఒక్క మాట జాబ్ వెంటనే రీకౌంటర్, నెక్స్ట్ మెసేజ్కి సిద్ధమైపోయి అసలు ఆ కౌంటర్ వేయడానికి మెసేజ్ ప్రిపేర్ అయ్యేవాడు నేను. అది చిల్లరతనమని అర్థమైంది నాకు. 10 సంవత్సరాల క్రితం నేను ఏదైతే చేశానో అది ఇమ్మెచ్యూరిటీ అని నాకు అర్థమైతే, ఇప్పుడు టాప్ స్పీకర్స్గా పిలువబడే వాళ్ళు ఇప్పుడు దాని ప్రొఫెషనలిజం అనుకుంటున్న నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, కపట సహోదరులతో జాగ్రత్త, వాళ్ళ విషయంలో జాగ్రత్త, కపటత్వం మీలో లేకుండా మీరు కూడా చెప్పండి జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కడ మోయాబీలు పడిపోయారంటే, ఓడించలేక స్నేహం పేరుతో దెబ్బతీశారు. అందుకే కదా ఇస్కరియోతు యూదా గురించి యేసు ప్రభువు చెప్పిన మాట, రాయబడిన ప్రకారం మనుష్య కుమారుడు వెళ్తున్నాడు, కానీ ఎవని వలన ఆ మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడు ఆ మనుషునికి ఎందుకు? నాకు శత్రువైన వాడు బయటోడు కాదు, నాతో పాటు భోజనాన్ని కూర్చున్నవాడే ఏం చేశాడు, నన్ను అప్పగిస్తున్నాడని ప్రవచనం నెరవేరుతున్నట్టుగా శత్రు అప్పగించలా. ప్రభువా ఈరోజు ఎక్కడికి వెళ్దాం, ప్రభువా ఈ టైంలో ఎక్కడ ఉంటావు, అన్ని ఇన్ఫర్మేషన్ అడిగాడు. దేనికి? అక్కడ ఉండడానికి కాదు, అక్కడికి వేరే వాళ్ళని తీసుకొని రావడానికి. ఈ కపట ఆలోచనలు మీకున్న మీరు డేంజరే. కపటమైన ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళతో మీరు స్నేహం చేసిన మీకు ఒకటి చెప్తున్నానండి, గుడ్డొచ్చి బండ మీద పడ్డా, బండెళ్ళి గుడ్డ మీద పడ్డా బొక్కడే దేనికి? బండకి ఏమవుతుంది, మా అంటే ఒక జగ్గు వాటర్ పోస్తే క్లీన్ అయిపోతాయి. అందుకే మీరు ఎప్పుడు ఏ సేవకులకు దగ్గర అవ్వకండి. అనుభవపూర్వకంగా మరలా చెప్తున్నా, రోడ్డు మీద పెద్ద వాహనాలకు, సేవలో పెద్ద వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దూరం ఉండి చాట్ చేసుకోండి, దూరం ఉండి సహవాసం కలిగి ఉండండి, చాలా మంచిది. ఇప్పుడు అన్నవాళ్ళు ఉన్నారా, ఉదయాన్నే ఉన్నాడు క్లోజ్ అని మీ అందరికీ తెలుసు. రోజేం మాట్లాడుకోం, మేము గట్టిగా మాట్లాడితే వారానికి ఒకసారి కూడా డౌటే. మేము మాట్లాడుకోం, ఎక్కువ ఫోన్ చేసుకుని అన్న తిన్నారా, అన్నయ్య ఉన్నారా, అన్నయ్య డ్రెస్ వేసుకున్నారా, అన్నయ్య దుప్పటి కప్పుకున్నారా, అన్నయ్య చలేస్తుందా, ఏముండదు. అన్నయ్య కూడా నాకు ఫోన్ చేసి స్నానం చేసావా, బట్టలు వేసుకున్నావా, పౌడర్ పూసుకున్నావా, బ్రష్ చేసావా, ఏ పేస్ట్ వాడావు, ఈ సోదంతా ఉండదు. అంటే క్లోజ్ అంటే డైలీ సోది మాట్లాడుకోవాలేంటి? కాదు కదా. సో మీరు ఎంత న్యాయంగా మీ హార్ట్లో మీరుంటే అంత మంచిది, ఎంత న్యాయంగా మీరు బ్రతికితే అంత మంచిది. కపట సహోదరులతో జాగ్రత్త. అండ్ ఇంకో విషయం చెప్పమంటారా, మీతో అందరూ ఈజీగా ప్రేమగా మాట్లాడుతున్నారని మీరు అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఓపెన్గా ఒకటి చెప్తాను, వెంకటేశ్వరకి అన్నయ్యతో చాలామంది ప్రేమగా మాట్లాడతారు. ఒకసారి అన్న దగ్గర ఉన్న డబ్బంతా తీసి ప్రేమగా మాట్లాడమనండి, చచ్చినారు అన్న దగ్గరికి. సీరియస్గా ఓపెన్గానే చెప్తున్నాను, నిజం. ఇప్పుడు అక్క కానీ ఈ అక్క కానీ మీరు పరిచయం చేసేంతవరకు ఈ ప్రేమలు చాలా ప్రేమలు గల్లంత అయిపోతాయి, చూసుకోండి కావాలంటే. మీకు ఏమీ లేని స్థితిలోంచి వెంకటేశ్వర దేవుడు ఒక సంథింగ్లోకి తీసుకొని వచ్చాడు. ఆ సంథింగ్ నుంచి మళ్ళీ జీరోకి తేవడం దేవునికి పెద్ద విషయమా? యోబుని తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకెళ్ళడానికి టైం పట్టింది, పైకి కిందకి దించడానికి అంతే, క్షణాల్లో అయిపోద్ది. అలా మళ్ళీ వచ్చారనుకోండి, నేను చెప్తాను సీరియస్గా, ఇక్కడ అక్క వాళ్ళతో కానీ అన్నయ్యతో కానీ అన్న వాళ్ళతో కానీ మాట్లాడి, ఇప్పుడు 90 మంది మాట్లాడుతుంటే మహా అంటే ఆ జీరో స్థితిలో 3-4 మాట్లాడతారేమో, ఆ 3-4 పేరెంట్ నన్ను అడగండి. విడిచిపెట్టెళ్ళే 90 మందిలో 87 మంది పేర్లు కూడా నన్ను అడగండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, గుడ్డిగా నమ్మకండి. ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటే ఈ ప్రేమ వెనుక కుచ్ హోతా హై, క్యా హోతా హై, కపట ఆలోచనలు హోతా హై. నిజం.
ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అన్నీ వైరల్ అవ్వగానే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి అన్న నేను కూడా నీతో పరిచయలో వస్తానన్నా అంటున్నారు. నాకు ఇన్స్టాగ్రామ్ లేనప్పుడు ఒక్కసారి కూడా నా ముఖం కూడా చూడలేదా? సీరియస్లీ. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వస్తా అంటున్నారు? ఎందుకంటే ఏడు కొంచెం ఫేమస్ అవుతున్నాడు అని. అంటే వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, ఈ ఫేమస్ సెలబ్రిటీ అనే నీడలో చిన్నగా ఈదేయడం కోసం. సో అలాంటి వారి విషయంలో జాగ్రత్త. పెద్ద సేవకుల కింద కూడా చాలామంది తిరుగుతూ ఉంటారు చూసారా. చాలామంది న్యాయంగా ఉంటారు, కానీ అందులో చాలామంది ఏదో ఒక పర్సనల్ మైలేజ్ కోసం తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త. మినిస్ట్రీ పాడైపోద్ది, చర్చి పాడైపోద్ది, లైఫ్ పాడైపోద్ది. ఫ్రమ్ హీరో నుంచి జీరోకి తీసుకొని వచ్చేది కూడా ఎవరు చెప్పండి? కపట సహోదరులు. వీళ్ళు చేసిన తప్పిదం అదే. మోయాబీలు ఎందుకు పడిపోయారంటే ఇజ్రాయేలీలో కపటమైన ఆలోచనలు కలిగి స్నేహం పేరుతో గొంతు కోసారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అండ్ రెండవది ఏం చేశారో ఒక్కసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము, ఒకసారి దీని గురించి ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. అమ్మోనీలే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైన ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలయనగా నీవు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానం, ఇంతకుముందు చెప్పాను కదా, భోజనం తీసుకొని ఎదురుపడకుండా నిన్ను శపించడానికి బహుమానమునిచ్చి నీకు విరోధముగా బేరు కుమారుడైన బిలామును పిలిపించి కపటమైన ఆలోచనలు చేశారు. కాబట్టి వాళ్ళతో నువ్వు సంగతించేకు, వాళ్ళని నేను తీసేస్తాను ఖచ్చితంగా అని దేవుడు చెప్పాడు. వాళ్ళని కనీసం చేర్చుకోవద్దు అని కూడా దేవుడు చెబితే వీరు వెళ్ళారు, చేర్చుకున్నారు. ఆ రోజు 24,000 మందిని దేవుడు ఇజ్రాయేలీలు వాళ్ళని చంపేశారు. ఎప్పుడైతే వీరు మోయాబీలు తల్లి వ్యభిచారం చేశారో, వెళ్ళి ఆ అమ్మాయిల కోసం వాళ్ళ దేవతలను మొక్కారో, 24,000 మెంబర్స్ ఒకే స్పాట్లో తెగులతో చచ్చిపోయారు. అప్పుడు పరిహారం చేసిన వ్యక్తే ఫీనెహాస్. ఈట తీసుకొని వ్యభిచారం చేయడానికి వెళ్తున్న ఒక అమ్మాయిని, ఇజ్రాయేలు పురుషుడిని ఒక్క ఈట వేస్తే జావలిన్ త్రోలో ఒలింపిక్స్లో వేస్తారు చూసారా, వేస్తే మామూలుగా 2 గుండెల్లోకి దిగిపోయిందంట. అలా అప్పుడు దేవుని కోపం చల్లారింది. సంఘంలో ఎవరైనా సరే అలాంటి వ్యభిచారం మొత్తంలో కానీ ఎవరైనా సరే అన్యాచారాలు కానీ ఉంటే ఈట తీసుకొని పొడవమని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అరుణక్కని కానీ అన్నయ్యని కానీ పొడక్కర్లేదు, కానీ మీరు జాగ్రత్తగా ఇంకొకసారి అది రిపీట్ చేయొద్దని చెప్తున్నా. ఒకవేళ మేము ఇంతే చేస్తామంటే సొంత బంధువులైనా మేము రామని చెప్పండి. దేవుని కంటే ఎక్కువ ఏంటి రావద్దంతే. విశ్వాసం విషయంలో మోమాటం అనేది ఉండకూడదు. మేము చాలా పెళ్ళిళ్ళకి వెళ్తాం. ఇప్పుడు డాడీ పెళ్ళిళ్ళకి చాలా తక్కువగా వెళ్తాం, కానీ ఒకవేళ వెళ్తే నాకు డాడీకి కనీసం అక్షింతలు ఇవ్వరు. ఎందుకంటే మమ్మీ చెప్పేస్తాం అక్షింతలు వేయం మేము అని అంటాం. ఖచ్చితంగా వెళ్తాం. క్రిస్టియన్ పిల్లలు అన్నీ ఉంటాయి చూడండి, 4 గిలుగు అన్నీ ఉంటాయి. వెళ్ళి పసుపు వేయాలి, గట్టి లాగిపెట్టి కొడితే ఒకటి మళ్ళీ పసుపు అయిపోవాలి, ఎర్రగా అయిపోవాలి. ఈ ఆచారాలన్నీ తీసేయాలి. అక్షింతలు నన్ను అడిగితే అక్షింతలు వేసే బదులు, అంత బియ్యం వేస్ట్ చేసే బదులు ఎంతైతే బియ్యాన్ని వాడుతున్నారో ఒక ఆర్ఫనేజ్కో లేదా ఉంటాయి చూసారా, తిండి లేని వాళ్ళకు రోడ్డు మీదకి వెళ్ళి ఫుట్పాత్ మీద 10 మందికి అన్నం పెడితే చాలా మంచి దైవాశీర్వాదాలు వస్తాయి. దాంట్లో పసుపు చల్లేసి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకండి? దాన్ని పండించడానికి దేవుడు ఎంత వర్షాన్ని కురిపించాడు, పండించడానికి రైతు ఎంత కష్టపడ్డాడు. అలాంటిది అక్షింతలు మనకెందుకు? సో ఈ తప్పిదాలు, వ్యభిచారం మొత్తం కానీ, అన్యాచారాలు కానీ, ముఖ్యంగా కపటాలోచనలు కానీ, ఈ 3 మనకు లేకుండా చూసుకోవాలి. చివరిగా మోయాబుని దేవుడు ఎందుకు నశింపజేశాడో ఈ సందర్భాలను మనం చూసి మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. మోయాబును గూర్చినది అనుంది చూసారా, ఈ 1వ వచనాన్ని మనం చూద్దాం. మోయాబును గూర్చినది ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నెబోకు శ్రమ అదేమైపోతుందట, పాడైపోవచ్చున్నది. చాలు. ఇది నెబో అంటే నేను ఇంతకుముందు చెప్పాను. నెబో అన్న, సీహోను అన్న, లేదా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు, దీబోను అన్న, అరోయేరు అన్న, ఇవన్నీ దేని గురించి? మోయాబు దేశం గురించి, ఈ మోయాబీల గురించి. వీరికి శ్రమ అంటున్నాడు. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందో 11వ వచనం చదవండి ఒకసారి. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఇంతకుముందు చెప్పాను కదా, మోయాబుకు తిరుగులేని ఒక శక్తి అని.
దానికి అసలు ఏ శ్రమ లేదు. బాల్యం నుండి అంటే బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు చూసారా, అంటే ఏ శ్రమ తెలియకుండా, ఏ ఆపద తెలియకుండా మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దానిలో సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలనే. వీళ్ళు ఏమైపోయారంటే, మేమెవరి మీదైనా దిగితే వాళ్ళు ఓడిపోవడం తప్ప ఇంతవరకు మమ్మల్ని ఓడించిన మగాడు ఎవరు లేరని చెప్పేసి గర్విష్ఠులు అయిపోయారంట. మనకు బైబిల్లో తిండిబోతు, త్రాగుబోతులు అని అంటారు చూసారా, వీళ్ళని బైబిల్లో దేవుడు చెప్పిన మాటని చెప్పనా, గర్వపోతులు అంటారు. ఏ పోతు? మన ఇంట్లో మేకపోతుండొచ్చు, కానీ మనకు మాత్రం గర్వపోతు అనే పేరు మనకు ఉండకూడదు. ఉండదంటే మోయాబుకు పడిన కత్తే మనకు కూడా ఏమవుతుంది చెప్పండి, పడిపోద్ది ఖచ్చితంగా. ఏం జరిగింది, వీళ్ళు ఏ విధంగా గర్వించారు? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి. 48వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 42వ వచనం చూడండి ఒకసారి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయ పడగా అది జనము కాకుండా. అసలు ఎందుకు వీళ్ళు పడిపోయారంటే, ఇంత గొప్ప రాజ్యం చెడిపోవడానికి గల రీజన్ ఏంటంటే, కాముకత్వం ఒకటి, వ్యభిచారం మొత్తైతే, తర్వాత రెండవది విగ్రహారాధన ఒకటైతే, మూడవది కపటమైన మనస్తత్వం ఒకటైతే, నాలుగవది ఏం చెప్పనా, గర్వం. ఆ గర్వం ఏ రేంజ్కి వెళ్ళిందంటే, మేము యుద్ధం చేస్తే నాకు తెలిసినంత వరకు మాకెప్పుడు అపజయం లేదు. మేము ఫిలిస్తీన్ల మీదకి దిగితే వాళ్ళు ఓడిపోవాల్సిందే, మేము ఇజ్రాయిల్ మీదకి దిగితే వాళ్ళు ఓడిపోవాల్సిందే, మేము నెఫీలీల మీదకి దిగిన వాళ్ళు కూడా ఓడిపోవాల్సిందే. మా ట్రాక్ రికార్డులో ఒక్కసారి కూడా ఓటమి లేదు. కాబట్టి యెహోవా ఎవడు అని ఒకనాడు ఎవరో మాట్లాడాడంట. ఆ ఎవడు అన్నవాడు ఎవడో తెలియకుండా చరిత్రలో మాయమైపోయాడు. ద సేమ్ వే వీళ్ళు కూడా ఏమంటున్నారు చెప్పనా, మోయాబ్ అనేది యెహోవా కంటే గొప్పది. ఈ మోయాబు, ఈ అక్రమ సంబంధం వల్ల పుట్టినోడు యెహోవా కంటే గొప్పవాడు, మాకు వీడే కరెక్ట్, వీడి సంతానమే అని యెహోవా కంటే తమ్మని తాము హెచ్చించుకున్నారు. గర్వము నాశనానికి ముందే నడుస్తుందంట. సో గర్వాన్ని అణుచుకోలేకపోయారు. ఏమైపోయారు చెప్పండి, నాశనం అయిపోయారు. ఈరోజు నేను అడుగుతున్నానండి, మన స్థాయి పెరిగే కొద్దీ మనకి ఏమొస్తుంది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్, అది రాకుండా మీరు చూసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను, అపవాదికి ఫస్ట్ టార్గెట్ ఎవరంటే సంఘంలో టాలెంటెడ్ పర్సన్సే. పరిచర్య చేసే అక్క వాళ్ళు కానీ, మనకి పరిచర్య చేసే పిల్లలు కానీ, లేదా అన్నయ్య సింగర్ కానీ, లేదా ఇంకెవరైతే ఉన్నారో పరిచర్య చేసే వాళ్ళారా, మీరు జాగ్రత్త. మీకు గర్వం వచ్చి అవకాశం ఎక్కువగా ఉంది. గర్వం వచ్చిందంటే నశించిపోయే అవకాశం కూడా మెండుగా ఉంది. సో ఈ సందర్భంలో నేను ఇక్కడ చెడైపోయినా పర్లేదు, నన్ను ఇక్కడ తప్పుగా అనుకున్నా పర్లేదు, లేదా నేను ఏదో కావాలని మాట్లాడుతున్నాను అనుకున్నా పర్లేదు, కానీ ఈ సందర్భంలో క్రైస్తవ సేవకులతో నేను పర్సనల్గా నేను మాట్లాడాలనుకుంటున్నాను. డియర్ స్పీకర్స్ అండ్ డియర్ ఇవాంజలిస్టులు ఎవరైతే ఉన్నారో, మీ అందరితో నేను ఓపెన్గా, మీ అందరితో సూటిగా నేను మాట్లాడుతున్నా. ఎవరైతే మాకంటే వాక్యం ఎక్కువ ఎవరికి తెలియదని మాట్లాడారో, ఎవరైతే ఈ ప్రాంతంలో మాకు తెలిసిన వాక్యం ఇంకెవ్వరికి తెలియదు అన్నారో, నేను మీ అందరిని బతిమాలతో చెప్తున్నాను, కౌంటర్ కూడా కాదు. కౌంటర్ అయితే దాని లాంగ్వేజు, దాని బాడీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. కౌంటర్లు వేస్తే రెచ్చిపోతారు తప్ప కౌంటర్లు వేస్తే మారరు. కౌంటర్లు వేస్తే మారుతారనే ఫార్ములాని నేను అస్సలు నమ్మను. సో నేను బతిమాలుతున్నాను. ఒకవేళ ఎవరైనా మాకంటే జ్ఞానం ఎవరికి లేదు, మా చర్చి కంటే గొప్ప చర్చి ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు, మాకంటే పెద్ద చర్చి ఏది లేదు కాబట్టి మాకే గొప్ప జ్ఞానం ఉంది, లేదా ఈ ప్రాంతంలో మాకు తెలిసిన వాక్యము ఇంకెవ్వరికి తెలియదని ఎవరైనా పొరపాటున ఆ మాట వదిలి ఉంటే, దాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఏ సమాజం ముందు మీరు ఆ మాటను చెప్పారో ఆ సమాజం ముందుకు వచ్చి సారీ చెప్పండి. దానిలో గొప్ప మాదిరి దాగుంది. అందరి ముందు తప్పిదం చేసినప్పుడు అందరి ముందుకు వచ్చేసి మనం సారీ చెప్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఒక మాదిరి మనం చూపించినట్లుగా ఉంటుంది. నేను మరలా చెబుతున్నాను, ఇది ప్రేమతో చెబుతున్న మాట. నేను మరలా చెబుతున్నాను, ఎవరి మీద ద్వేషంతో కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మిమ్మల్ని బట్టి ఆశీర్వదించబడుతున్న వారు అనేక మంది ఉన్నారు, మిమ్మల్ని బట్టి దీవించబడుతున్న వారు అనేక మంది ఉన్నారు, మిమ్మల్ని బట్టి తమ బ్రతుకును మార్చుకునే వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ మీ పరిచర్య అవసరం కాదా చెప్పండి? ఖచ్చితంగా అవసరం. ఆ పరిచర్య బాగుండాలంటే ఆ పరిచర్యలు ఏముండకూడదు,
గర్వం ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నది కౌంటర్ కాదు, కౌంటర్లు వేసే అలవాటు నాకు లేదు, కౌంటర్లు వేస్తే డిబేట్లు చేసే అలవాటు కానీ కౌంటర్లు వేసే అలవాట్లు కానీ నాకు లేదు. నేను ప్రేమతో చెప్తున్నాను. మీ పరిచర్యలను బట్టి అనేక మంది, లక్షల మంది ఆశీర్వదించబడుతున్నారు కాబట్టి ఆ లక్షల మంది జీవితాన్ని కాపాడడం కోసం మీ పరిచర్య బాండాలని మీ అందరికీ చెప్తున్నాను. ఓపెన్ అపాలజీ చెప్పండి, చాలా రోల్ మోడల్గా ఉంటారు. ఒకవేళ ఓపెన్ అపాలజీ చెప్పలేకపోతే గదిలోనికి వెళ్ళి కనీసం దేవునికైనా సారీ చెప్పండి. ఎందుకంటే మీరు మాట్లాడిన ముమ్మాటికి బైబిల్ ప్రకారంగా తప్పు మాట. సేవకుడు తప్పు చేసిన తప్పే, విశ్వాసి తప్పు చేసిన తప్పే. ఏమంటారు చెప్పండి మీరు, అవునా కాదా? నాకంటే ఎక్కువగా ఎవరికి ఏం తెలియదనే మాట దయచేసి ఆ మాట అనకూడదు. ఒకరోజు అన్నాడంటే ఏలియా, ప్రభువా నీ కోసం రోషం కలిగిన వాడిని నేను తప్ప ఎవరు లేరు ప్రభు అంటే, దేవుడు అన్నాడు ఏలియా ఆ మాట అనకు, ఎందుకంటే నీకు తెలియని వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనకు తెలియకపోవచ్చు, మనకు తెలియనంత మాత్రాన మన ప్రాంతంలో ఇంకెవరు లేరనే మాట మనం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు నేను చాలామంది స్పీకర్స్ చూశానండి. ఏజెన్సీ ప్రాంతంలో నాకు తెలిసిన కొందరు స్పీకర్స్ ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో నాకు తెలిసిన కొందరు స్పీకర్స్ ఉన్నారు. వారికి తెలిసిన బైబిల్ నాలెడ్జ్ నాకు తెలియదు. నిజంగా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను ఒక 10 మందికో 100 మందికో నేను తెలుస్తాను. వాళ్ళెవరికి తెలియదు. అయినంత మాత్రం నాకంటే జ్ఞానం లేని వారైతే కాదు. వాళ్ళు చెప్పే సత్యం ఎవరు చెప్పరు, అంటే చాలామంది చెప్పరు. అంత మాత్రాన వాళ్ళు ఎవరికి తెలియనంత మాత్రాన సత్యం చెప్పేవారు ఇంకెవరు లేరు అని అంటే వేరే కాపురాలను మనం దూషించినట్టే కదా, వేరే వాళ్ళు మనం ద్వేషించినట్టే కదా, నువ్వు పనికిరానోడివి అని చెప్పినట్టే కదా. నేను ఈ ప్రాంతంలోనికి వచ్చి ఈ సంఘంలో నేను నిలబడి నాకంటే ఎక్కువ బలవంతుడు ఎవడు లేడని చెప్పాలంటే నాకు 2 అర్హతలు ఉండాలి. ఒకటి, నేను అందరితో పోటీపడి గెలిచిన వాడై ఉండాలి. రెండవది, మీరందరూ నాకు తెలిసిన వారై ఉండాలి. మీ అందరి గురించిన సత్తువు గురించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిందై ఉండాలి. ప్రపంచంలో నాకంటే ఎక్కువగా ఎవరు తెలియదు అని అంటే నేను ప్రపంచంలో అందరితో పోటీపడి సత్తా నిరూపించుకున్న వాడినై ఉండాలి, లేదంటే అందరి థియాలజీస్ నేను వినిన వాడినైనా ఉండాలి. అది కాకుండా గర్వపు మాటలు మనం రానివ్వకూడదండి. నేను మళ్ళీ బతిమాలు చెప్తున్నా, మీరు పాటలు పాడేవారు ఉంటే గర్వించకండి, మీరు పరిచర్య చేసేవారు ఉంటే గర్వించకండి. నేను లేకపోతే ఏం జరగదంటే గుర్తుపెట్టుకోండి, మీరు లేకపోయినా జరిగించి చూపిస్తాడు దేవుడు. హైదరాబాద్ సంఘంలో నేను జ్ఞాపకం చేసినట్టున్నా, నిన్న ఈరోజు తెలియదు కానీ జ్ఞాపకం చేశాను. ఏంటి ఆ విషయం అంటే, హైదరాబాద్ సంఘంలో నేను హైదరాబాద్ అంటే ఇక్కడ చాలాసార్లు చెప్పాను, అక్కడ చాలాసార్లు చెప్పాను, ఇప్పటికి చెప్తున్నాను, నేను లేకపోతే సంఘం ఆగిపోద్ది అనే మాట నేను కూడా మాట్లాడకూడదు. ఇన్ని రోజులు నేను సంఘానికి రాలేదు, జరగలేదు సంఘం. ఒకసారి హైదరాబాద్ సంఘానికి కూడా నేను వెళ్ళలేదు, జరగలేదు సంఘం. ఎవ్వరు లేకపోయినా సంఘం అనే సిస్టమ్ని దేవుడు రన్ చేస్తాడు. సో నేను లేకపోతే జరగదనే గర్వపు మాటలు మాట్లాడితే ఈ మోయాబీలకు పట్టిన గతే మనకు కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఫాస్ట్గా ఇదే 48వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చదువుదాం. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగరముగా బయలుదేరి పోవలను, నివాసి ఎవడును లేకుండా దాని పట్టణములు పాడగును అని చెప్తున్నట్టు చూడండి. ఎందుకు వీరికి గర్వం వచ్చేసింది, భయంకరమైన కపటత్వం వీళ్ళు దాగుంది. ఆ తర్వాత ఇదే 48వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమయ్యను మీరు ఎట్లు చెప్పుకుందరు, మోయాబు పాడైపోయి ఉన్నది. అది పాడైపోద్ది ఖచ్చితంగా, ఎందుకంటే మీ గర్వం వల్ల. 26వ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను, దాని మత్తిల్ల చేయుడి. మోయాబు తన ఏంటంటే అది నా బైబిల్లో ప్రింట్ లేదు. మోయాబు తన, అందరి బైబిల్స్ అదేనా పరిస్థితి, పొర్లుచున్నది, అది అపహాస్యం పొందుతుంది. ఎందుకు? గర్వం ఉండడం బట్టి. 29వ వచనం కూడా చూడండి. మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వాళ్ళు ఎలాంటి వారంట, బహు గర్వపోతులంట. మేకపోతులు, గొర్రెపోతులు, దున్నపోతులు కాదు. ఏ పోతులు వీళ్ళు? ఈ గర్వం ఉంది కాబట్టి నెక్స్ట్ స్టేషన్ ఏమొచ్చేసింది వాళ్ళకి, నాశనం వచ్చేసింది. సో ఇదే గర్వం రేపు పొద్దున మీకు వస్తే, నేను బాగా పాడుతున్నా, నేను బాగా చెప్తా, నేను బాగా బైబిల్ చదువుతా, నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు అంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవునికైతే మోమాటము లేదు, దేవుడు పక్షపాత అయితే కాదు. వాళ్ళు చేసిన తప్పిదానికి ఏ శిక్ష అయితే వారికి దక్కిందో అదే తప్పిదం మనం చేస్తే మనకు కూడా చెప్పండి అదే శిక్ష దక్కుంది. అందుకే నేను మిమ్మల్ని కానీ స్పీకర్స్ని కానీ అందరినీ బతిమాలుతున్నా, తప్పు చేయనోడు ప్రపంచంలో ఎవరు లేరండి. ఆ స్పీకర్ అయినప్పటికీ చేస్తే చేయొచ్చు, జరుగుండొచ్చు, అయితే ఏంటి నిందించాలి. ఇప్పుడు వెళ్ళి ఒక స్పీకర్ తప్పు చేశాడు, ఏం చేద్దాం, నిందిద్దామా, కరెక్ట్ చేద్దామా? ఇప్పుడు నేను బతిమాలు చెప్తున్నాను, నిందించట్లేదు. వాళ్ళని ఆధారం చేసుకొని చాలామంది ఉన్నారు. నాలో ఒక రోషం ఉందండి నిజంగా. నేను చాలా మినిస్ట్రీలు చూశాను, వారు పడిపోయినప్పుడు వాళ్ళని ఆనుకున్న వాళ్ళందరూ పడిపోయారు చాలామంది. మీరు చూసే ఉంటారు కొన్ని మినిస్ట్రీస్ నేను చూశాను. పైనున్న పెద్ద ఆయన పడిపోయినప్పుడు, పైనున్న నడిపించే నాయకుడు పడిపోయినప్పుడు వాళ్ళని ఆనుకున్న వాళ్ళు పడిపోయారు.
ఇప్పుడు వీళ్ళందరూ నిలబెట్టాలంటే ఎవరు నిలబెట్టాలి చెప్పనా? అతను నిందిస్తే వీళ్ళ జీవితంలో ఏం జరగదు. ఇప్పుడు చేయాల్సిందేంటి? అతను నిలబెట్టాలి. నిలబెట్టే ప్రయత్నమే నేను చేస్తున్నాను తప్ప నేను పడగొట్టే ప్రయత్నమో, నిందించే ప్రయత్నమో, వేలెత్తి చూపించే ప్రయత్నమో నేను చేయట్లేదు. మీకు కూడా అదే చెప్తున్నాను, బతిమాలు చెప్తున్నా, మీరందరూ కూడా మారాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది బైబిల్లో చివరిలో ముగింపులో ఉన్న జాగ్రత్తగా వినండి. మోయాబీల గురించి నిజంగా ఈ మోయాబీలు ఉన్నారా, మోయాబ్ అనేది నిజంగా జరుగుతుందా, ఈ సందర్భాలనే జరిగాయా అని ఎవరో ఒక ఆయనకి పెద్ద ఆయనకి డౌట్ వచ్చి నిజంగా ఉందా అని త్రవ్వకాలు స్టార్ట్ చేశాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన. అప్పుడు 1886లో ఒక రాయి వాళ్ళకి ఇన్స్క్రిప్షన్ కనబడింది. ద మోయాబ్ స్టోన్ అని పిలుస్తారు దాన్ని. ఆ ఇన్స్క్రిప్షన్ మంచిగా స్క్రీన్ ఉంటే నేను అన్నీ చూపిద్దును. ఆ ఇన్స్క్రిప్షన్లో ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక రాజు పేరు గుర్తుపెట్టుకోమని చెప్పని చేశారా? రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయంలో కింగ్ మెషా గుర్తుందా? ఆయన సందర్భంలో జరిగిన 3వ అధ్యాయపు చరిత్ర అంతా 1886లో దొరికిన రాయి మీద రాసి ఉంచారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, బైబిలు నిజమే చెప్తుంది. బైబిల్లో ఉందంటే అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. బైబిల్ చారిత్రాత్మక గ్రంథము, ఏదో గాలికి వచ్చేసి గాలికి రాసేసిన వాళ్ళు కాదు. ఇదంతా పరిశుద్ధాత్ముడు రాయించిన గ్రంథం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అటు ఎదోమీయులు పడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఇటు మోయాబీలు పడిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వారి కారణాలు ఈరోజు వద్దులే, కానీ ఈరోజు మోయాబీలు పడిపోవడానికి గల కారణాలు ఎన్ని చూసాం చెప్పండి? 3-4 చూసాం. ఒకటి చెప్పండి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. రెండవది చెప్పండి, అన్యాచారాలకు దూరంగా ఉండాలి. మూడవది అన్నిటికంటే మెయిన్గా కపటత్వానికి దూరంగా ఉండాలి. నాలుగవది దేనికి దూరంగా ఉండాలి? గర్వము రానివ్వకుండా మనము జాగ్రత్త పడాలి. లేదు అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా కొట్టేస్తాడు. లేదండి ఇవన్నీ తీసుకొని నేను మారుతానంటే దేవుడు నన్ను నిజంగా ఆశీర్వదిస్తాడా అంటే ఖచ్చితం. ఎలా చెప్తున్నారంటే, ఏ దేవుడైతే మోయాబీలను చేర్చుకోద్దన్నాడో అదే దేవుడు ఒక మోయాబు స్త్రీ మారి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేసరికి దేవుడు కరిగిపోయి ఆ దేవుడు యేసుప్రభు వారికి ఆ అమ్మాయిని నానమ్మగా చేశాడు. ఆ అమ్మాయి ఎవరు మనందరికీ తెలుసు. ఎవరు? రూతు. అంటే దేవునికి మారితే మోయాబీలైన ఒకటే, ఆశీర్వదించడానికి దేవునికి మారు మనసు పొందితే మోయాబీలైన ఒకటే, ఇజ్రాయిల్ అయినా ఒకటే. ఒకవేళ మారు మనసు పొందకుండా తింగరేషాలు వేస్తే శపించడానికి దేవునికి కూడా మోయాబీలైన ఒకటే, ఇజ్రాయేలీలైనా ఒకటే. కాబట్టి ఇప్పుడు మన ఏ తెగలో ఉందని చెప్పండి? ఆశీర్వదించబడిన మోయాబీలైన రూతు తెగలో ఉందామా? శపించబడిన మోయాబీలైన ఆ జాతి తెగలో ఉందామా చెప్పండి? రూతు లైన్లోనికి రావాలి, రూతు లెగసీలోనికి మనం రావాలంటే మనం మోయాబీలైనా పర్లేదు, కానీ మనం ఏం పొందాలి చెప్పండి? మారు మనసు. అందుకే గర్వం రానివ్వకండి. గర్వము వచ్చిందనే విషయం కూడా మనకు తెలియదు. అలాంటిది గర్వం అనే పాపం అలాంటిది. క్యాన్సర్ ఎంత దారుణమో గర్వం కూడా అంత దారుణం అండి. క్యాన్సర్ వచ్చిందనే విషయం ఎక్కడ మనకు బయటపడదు. ఏదో ఒక రోగం వస్తుంది, దాని గురించి మనము ఏదో బాగా బాధిస్తూ ఉంటుంది, దాని గురించి మనం హాస్పిటల్కి వెళ్తే దాని గురించి అన్ని టెస్టులు చేస్తారు, కానీ ఏమీ లేదని చెప్పి పంపిస్తారు. లాస్ట్లో సర్లే క్యాన్సర్ టెస్ట్ కూడా చేద్దాం అప్పుడు చేస్తారు. అప్పటికే క్యాన్సర్ 4th స్టేజ్ అనే విషయం తెలుస్తుంది. సీరియస్గా చాలామంది జీవితంలో అది జరిగింది. సో గర్వం కూడా మనకు తెలియదు, సీరియస్గా మనకు తెలియదు. అలాంటి సందర్భంలో మనం కూడా దేవుడు కూడా బైబిల్లో చెప్తాడు, ఒక మనిషి తాను నడిచే మార్గం ఎప్పుడు యథార్థంగా కనబడుతుందంట, కానీ తుదకది నాశనానికి మరణానికి తీసుకెళ్తాడంట. అందుకే గర్వం రాకుండా ఉండండి. స్టార్టింగ్లో ఎలా ఉన్నారో ఎండింగ్లో కూడా అలాగే ఉండండి. మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా పొగడక ముందు ఎలా ఉన్నారో 1,00,000 మంది పొగిడిన తర్వాత కూడా అలాగే ఉండండి. నేను ఒకటే చెప్తానండి, చాలామంది సేవకులు ఉంటారు, కానీ నేను చూడలేదు ఇలాంటి సేవకులను, నేను చూడలేదు ఇలాంటి సంఘాన్ని. ఎలాంటి సంఘం అంటే నేను చూడనంత మాత్రం లేరు అని చెప్పట్లా, ఉంటారు, కానీ నేను చూడలేదు. కానీ మనం కూడా చాలామంది కూడా చూడలేదు. సో అలాంటి వారికి ఒక రోల్ మోడల్గా మనం నిలబడదు. ఏం చెప్పనా, పరిచర్య స్టార్టింగ్లో ఎలా ఉన్నారో సక్సెస్ అయిన తర్వాత అలాగే ఉండే సేవకులను నేను ఇప్పటివరకు చూడలేదండి. వారి మాటల్లో తేడా, వారి ప్రవర్తనలో తేడా, వారి యాటిట్యూడ్లో తేడా, వారి టోటల్ బిహేవియర్లో తేడా నేను గమనించాను. కానీ మనం అలా వద్దు, ఏది వద్దు, గర్వం వద్దు, తగ్గింపు కలిగి ఉందా, తగ్గింపులో ఆశీర్వాదం ఉంది. వీలైనంత వరకు విగ్రహ సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉందాం. ఏ మనిషితో కపటమైన ఆలోచన లేకుండా ఒక మనిషితో మాట్లాడుతున్నామంటే, నవ్వుతూ మాట్లాడామంటే మేక్ ష్యూర్ మనం ఆ నవ్వు నిజమైన నవ్వు అయి ఉండాలి తప్ప వెనక ఏదో వెంకటేశ్వర దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏంటి యూదా పత్రికలో అంటారు చూసారా, వాళ్ళు నాలుకతో ఏం చేస్తారంట, వాళ్ళు ఏదో మనుషులు లోపల పెట్టుకొని నాలుగుతో పైన తేనెపూత మాటలు మాట్లాడతారంట వాళ్ళు. సో అలాంటి
కపటోపాయం చేసే వారిగా మనం వద్దు. ఏదైనా సరే జెన్యూన్గా ఉందాం. మీరేదో దేవుళ్ళుగా మారిపోండి అని చెప్పట్లేదు. దేవుడు కూడా తెలిసినంతలో నమ్మకంగా ఉందాం. గర్వాన్ని చంపుకుందాం. ఒకవేళ ఈ మోయాబు జాతి లక్షణాలు మనలో ఉంటే, ఈ మోయాబు జాతిలోనే రూతు కూడా ఉంది కాబట్టి ఆ రూతు లక్షణాలు మనం కలిగి ఉండి, ఇక నుంచి నేను మోయాబీరాలని కాదు, ఇప్పటి నుంచి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నేను ఇప్పటి నుంచి నా దేవుని బిడ్డగా మారిపోతాను, మంచి తీర్మానం తీసుకొని దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.